సో ముందుగా ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారి ఒపీనియన్ తెలుసుకుందాం. సందీప్ రెడ్డి గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఏమనిపిస్తుంది అంటే 2000 మార్చ్ కదా, 2000 సంవత్సరం మార్చ్ అంటే ఎగ్జాక్ట్గా 25 years అవుతుంది, 25.5 years. సో ఏం జరిగింది ఆ రోజు? మీకు ఎన్ని సంవత్సరాలు, ఏం జరిగింది? అప్పుడు నా ఏజ్ 23, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. సో బేసిక్ గా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఆ టైంలో. సో లాస్ట్ డే క్యాంపెయిన్, అది భువనగిరి టౌన్ లో క్యాంపెయిన్ చేసుకుని యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడ బ్రహ్మోత్సవాలు అవుతుంటే అక్కడ పూజలో పార్టిసిపేట్ అయ్యి రిటర్న్ వచ్చే టైంకి 10:30కి అట్లా గట్కేసర్లో ఒక కొత్త బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండే ఆ బ్రిడ్జ్లో ల్యాండ్ మైన్స్ పెట్టి పేల్చడం జరిగింది. సో అక్కడ స్పాట్ వారితో పాటు వారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రామ్ భూపాల్ రెడ్డి కావచ్చు, డ్రైవర్ నిరంజన్ అని కూడా. సో అంటే 25 years అయినా ఆ సంఘటన గురించి మాట్లాడుతుంటే అంటే మీకు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే తండ్రి అప్పుడు చాలా అంతకుముందు పంచాయతీ మినిస్టర్ అయింది, ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రి ఉండే. అంటే 89లో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్. దాని తర్వాత మళ్ళీ 94లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత హెల్త్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యారు. మళ్ళా 99లో సెకండ్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్. సో చనిపోయే టైము పంచాయతీరాజ్ దేవేంద్ర గౌడ్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్. అంటే Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉండే వన్ ఆఫ్ ద టాప్ సెక్యూరిటీ కవర్స్ కంట్రీలోనే ఉండే కాబట్టి భద్రంగానే ఉంటారనే మనం ఎప్పుడైనా అనుకుంటాము. హోమ్ మినిస్టర్ అంటే కొంచెం ఎలక్షన్ టైం అప్పుడుకు ఇప్పటికి మీకు డిఫరెన్స్ చూస్తే అప్పుడు ఎలక్షన్ టైం ఉన్నప్పుడు గవర్నమెంట్ వెహికల్ వాడొద్దు అని, సో బ్లడ్ ప్రూఫ్ వెహికల్ వాడకుండా అంటే మున్సిపల్ ఎలక్షన్స్ స్టేట్ వైడ్ మున్సిపల్ ఎలక్షన్స్ అవుతా ఉన్నాయి. సో మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో పోయి వస్తున్నారు. సో ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ వెహికల్స్ వాడొద్దు అని, సో వాడినప్పుడు అప్పుడు క్వాలిస్ వెహికల్ ప్రైవేట్ వెహికల్లో వాడుతుండేది. సో ఐడెంటిఫికేషన్ ఈజీ అయింది. ప్లస్ సెక్యూరిటీ పరంగా కూడా వెహికల్స్ డిఫరెంట్ ఉండే. ముందు పైలట్ ఏమో జిప్సీ ఉండే, వారున్న కార్ ఏమో ఇది టయోటా క్వాలిస్ ఉండే, వెనకాల ఎస్కాట్ ఏమో అంబాసిడర్ ఉండే. సో 3 different వెహికల్స్ అయిపోయినాయి. అండ్ పైలట్ అండ్ ఎస్కాట్స్ కి రెడ్ లైట్ ఉండే, అండ్ కాలేజ్ కి పైన రెడ్ లైట్ లేదు, అంటే అప్పుడు లైట్స్ ఉండేవి కదా. సో అండ్ పోలీస్ వెహికల్స్ కి రెడ్ లైట్స్ ఉండే. సో మధ్యలో అప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ రామ్ భూపాల్ రెడ్డి గారు కూడా చాలా ఎఫిషియెంట్. సో వారు టైం టు టైం యాదగిరిగుట్ట నుంచి బయలుదేరి స్పాట్కి వచ్చేవారు, టైం టు టైం పొజిషన్ చేంజ్ చేస్తూ వచ్చారు. సో ఆ స్పాట్కి వచ్చిన టైంకి ఐ థింక్ వెహికల్ 3rd place లో ఉంది. బట్ అయినా బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద వెహికల్ ప్లస్ లైట్ లేకపోవడం అట్లా ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళకి అయింది. ప్లస్ ఆ బ్రిడ్జ్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్. సో చాలా స్లోగా వెహికల్స్ మూవ్ అవుతుండే కాబట్టి దే కుడ్ ఐడెంటిఫై అండ్ దే కుడ్ ఆల్సో వాళ్ళు రకరకాలుగా మధ్యలో బీబీ నగర్లోనే కావచ్చు, భువనగిరిలోనే కావచ్చు, కాన్వాయ్ పాస్ అవుతున్నప్పుడల్లా ఫోన్లో వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఏ పొజిషన్లో వెహికల్ ఉంది అనేది. సో అట్లా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు షిఫ్ట్ అవుతున్నాయి వెహికల్స్ అని. దే ఎగ్జిక్యూటెడ్ ఇట్. అంటే ఇప్పుడు Z+ ఉన్నప్పుడు ముందుగా వెళ్తున్న రూట్ లో చెక్స్ ఏమి ఉండవు? ఉంటాయి 100% చెక్స్ ఉంటాయి. సో ఐ థింక్ దే వర్ సమ్ ల్యాప్సెస్. ఇంకా ఇట్స్ బీన్ 25 years నౌ. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడిన ఆ టైంలో ల్యాప్సెస్ ఉండే. అప్పుడు మాధవరెడ్డి గారి దగ్గర PS ఉన్న దిలీప్ గారు కూడా భూపాల్ రెడ్డి గారు చెప్తే ట్వైస్ ఈజ్ రిటర్న్ ఎ లెటర్ టు ద రంగారెడ్డి SP ఆల్సో దట్ బ్రిడ్జెస్ చెకింగ్ చేయట్లేదు మీ డిస్ట్రిక్ట్ లో అని కూడా రాయడం జరిగింది. కానీ బట్ దేర్ హాస్ బీన్ ల్యాప్సెస్. ఓకే. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. కొద్దిమంది ఏంటంటారంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయొద్దు, బూటకప్ ఎన్కౌంటర్స్ జరగొద్దు, చర్చలు జరపాలి అని అంటారు. సో మీ ఉద్దేశం ఏంటి? మీకు అంటే ఇన్సిడెంట్ అయిన ఇమీడియట్ కొత్తలో మనకు కూడా బాధ ఉంటుంది, వాళ్ళ మీద కోపం ఉంటుంది. ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అప్పుడు మమ్మీ ఎమ్మెల్యేగా అయి మంత్రి అయిన తర్వాత కూడా కొంచెం కోపం అనేది ఉండేది. అరే ఎందుకంటే మా కుటుంబంలో మెయిన్ పర్సన్ కాబట్టి చనిపోయినప్పుడు ఆబ్వియస్గా ఆ బాధలో కోపం ఉండేది. కానీ రాను యాజ్ టైం వెంట్ ఆన్ మనం కూడా వారి ఉన్న ఇతరుల మీద ఉండే కోపం అంతా ఉండదు. కానీ బట్ ఎంతైనా బాధ అయితే ఉంటుంది. మనం ఏదైతే కోల్పోయినా దాని బాధ అయితే ఉంటుంది. సో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ టేకెన్ అన్ ఇనిషియేటివ్ టు ఎరాడికేట్
సో వాస్తవంగా ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది కూడా ఒకప్పుడు ల్యాండ్ లార్డ్స్ మీద, పెత్తందారుల మీద, ల్యాండ్ లార్డ్స్ మీద అని చెప్పి ఫామ్ అయింది. కానీ తర్వాత రానున్న కాలంలో మనకు అగ్రికల్చర్ సీలింగే కావచ్చు, ఇవన్నీ అయిన తర్వాత ల్యాండ్ లార్డ్స్ అనేదే పోయింది కదా. పోయిన తర్వాత కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసము వాళ్ళు ఉండటము, అందరినీ చంపటము, పొలిటీషియన్సే కావచ్చు, పోలీస్ ఆఫీసర్సే కావచ్చు, సామాన్య ప్రజలు కూడా చాలా మంది ఇన్ఫార్మర్ నేపథ్యంలో కూడా చంపడం కూడా జరిగింది. సో ఇవన్నీ చేస్తూ ఉంది. బట్ స్ట్రాటజిక్ గా బికాస్ ఆఫ్ ద అప్పుడున్న హోమ్ మినిస్టర్స్ తీసుకున్న స్టెప్స్ వల్లనే కావచ్చు. మీరు చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో చాలా ఏళ్ల నుంచి ఇక్కడ మీరు చూసినట్లయితే నక్సలైట్ ప్రభావం అనేది చాలా తగ్గిపోయింది. ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద మెజర్స్ దట్ అప్పుడు మాధవరెడ్డి గారు తీసుకున్న మెజర్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ లైక్ స్ట్రెంథనింగ్ ద పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, యాంటీ నక్సల్ స్క్వాడ్సే కావచ్చు, ఇవన్నీ. సో అందువల్లనే ఆయన మీద బికాస్ ఆఫ్ ద మెజర్స్ వాళ్ళ ప్రభావం తగ్గే విధంగా తీసుకున్న మెజర్స్ మీదనే ఆబ్వియస్లీ వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు నంబర్ 1 ఉంటే మాధవరెడ్డి గారు నంబర్ 2లో టార్గెట్ లో ఉండేది. ఎందుకంటే బిట్వీన్ 94 to 99 హోమ్ మినిస్టర్ గా చాలా స్టెప్స్ తీసుకున్నారు. ఓకే, ఆ సమయంలో అంటే 99 తర్వాతే కదా శ్రీపాదరావు, బిఫోర్ 99 కదా, 98 లో శ్రీపాదరావు గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంటికి పోయి కాల్చినారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ అండ్ ఎమ్మెల్యే 2000 ఫాదర్ కంటే బిఫోర్ కదా అనుకుంటున్నాను. నాకు ఫాదర్ కంటే చాలా బిఫోర్, బికాజ్ దాని తర్వాత శ్రీధర్బాబు గారు కూడా పాలిటిక్స్ లో రావడం జరిగింది. మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు వారు కూడా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా కలవడం జరిగింది. ఓకే ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎట్లా డీల్ చేయాలి? లాస్ట్ అవసాన దశలో ఉంది. ఒక 4-5 లీడర్సే ఉన్నారు. ఎన్కౌంటర్లా, చర్చలా? దాని మీద పెద్దగా స్పందన మనమేం, అంటే నా పర్సనల్ ఒపీనియన్ గా నేను కూడా ఏం చెప్పదలుచుకోలేదు. గవర్నమెంట్ హెస్ టేకెన్ అన్ ఇనిషియేటివ్. ఓకే, పార్టీ పరంగా కూడా ఆల్ పార్టీస్ హ్యావ్ గివెన్ దర్ ఒపీనియన్ ఆన్ ఇట్. కొన్ని పార్టీస్ చర్చలు అన్నారు, కొందరు ఏం చెప్పలేదు, జరుగుతుంది. బట్ ఇట్స్ అన్ ఇనిషియేషన్ టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఇంకా దాన్ని మనం ఏం చెప్పినా ఇట్ వోంట్ చేంజ్. ఓకే ఓకే ఓకే. ఒకసారి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇప్పుడు ఏం సార్, చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ మీద చాలా రకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి, మిశ్రమ స్పందన. ఆయన పట్టుకొచ్చి గాలి చంపారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆయన లొంగిపోవడానికి కూడా సిద్ధంగా ఉండే అని చెప్పి. మీకేమనిపిస్తుంది ప్రైమా ఫెసి? అండ్ ఇప్పుడు ఈ అవసాన దశలో ఏం చేయాలి? లొంగిపోయేందుకు కొద్దిమంది సిద్ధంగా ఉన్నారు, కొద్దిమంది లొంగిపోరు. బట్ మళ్ళీ ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఎట్లా వాళ్ళతో చర్చలు జరపాలా, లేకపోతే March 31 డెడ్ లైన్ కరెక్టేనా? ఏం చేయాలంటారు? అంటే ఏ ఎన్కౌంటర్ జరిగినా కూడా దాన్ని బూటకపు ఎన్కౌంటర్ అంటుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే చర్చ. ఎందుకంటే పోలీస్ విభాగంలో పనిచేసాం. నేను గడ్చిరోలి జిల్లాలో 2.5 సంవత్సరాలు పనిచేశాను ఎస్పీగా. ఓకే. సో ప్రత్యక్ష అనుభవం ఉంది యాంటీ నక్సలైట్ ఆపరేషన్ లో గానీ, నక్సల్ మూవ్మెంట్ ఏ విధంగా మార్పు చెందింది అన్నది కూడా మనం గమనించాం. ఏ ఇయర్ సార్ మీరు గడ్చిరోలిలో ఎస్పీగా చేసిన? నేను 94 to 96 అండి. ఓ, చాలా క్రిటికల్ గా ఆ టైంలో ఉన్నాను నేను ఇక్కడ. ముఖ్యంగా ఇంతకుముందు మాధవరెడ్డి గారి అబ్బాయి మాట్లాడారు, వారు కూడా తెలియజేస్తున్నారు. అసలు యాక్చువల్ గా ఈ నక్సల్ మూవ్మెంట్ అన్నది చాలా చేంజ్ అయింది. మీరు యాక్చువల్ గా 1967 లో చూసుకుంటే ఏదైతే భూస్వాముల విరుద్ధంగా రైతుల పోరాటం అని మొదలైంది, చారు ముజుందారు, కాను సాన్యాల్ వీళ్ళ యొక్క లీడర్షిప్ లో. ఆ తర్వాత ఆపరేషన్ స్టీపుల్ చేజ్ అని అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఉక్కుపాదంతో ఆపివేయడం జరిగింది. దానితో 1980లో కొండపల్లి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ పీపుల్స్ వార్ గ్రూప్ అన్నది మొదలైంది మన దీంట్లో తెలంగాణ. అప్పుడు ఉభయ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అక్కడ తెలంగాణ ప్రాంతానికి పరిమితమైంది. క్రమక్రమంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ కి, ఆ తర్వాత సుమారుగా 180 జిల్లాలలో ఇది వ్యాపించడం జరిగింది. ఒక రెడ్ కారిడార్ అన్నది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు ఆ ప్రాంతంలో ఈ విధంగా పీపుల్స్ వార్ గ్రూప్ ఒకవైపు, ఆ తర్వాత వచ్చేసి
బీహారు, తర్వాత ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతాల్లో అన్ని కలిపి సిపిఐ మావోయిస్ట్ రూపంలో ఇదంతా రూపాంతరం చెంది, ఆ తర్వాత ఏమైందంటే క్రమక్రమంగా వీరు, ఎందుకంటే వీరి సిద్ధాంతాలే చూస్తే తుపాకీ గొట్టంతో మేము రాజ్యాధికారాన్ని సాధిస్తాం, దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఆ తర్వాత వచ్చేసి సిపిఐఎంఎల్ ఏదైతే ఉందో, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1967 లో డివైడ్ అయిన తర్వాత సిపిఐఎంఎల్ క్రియేట్ అయింది, మావోయిస్ట్ లెనినిస్ట్ అన్నది. ఆ తర్వాత అది సిపిఐ మావోయిస్ట్ గా మారింది. సో ఆ విధంగా వీళ్ళు స్టేట్ ఈజ్ అవర్ ఎనిమీ అన్న దీంట్లో, అంటే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే వీరి యొక్క మూవ్మెంట్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తుందో వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుందాం అన్న ఉద్దేశంతో వీళ్ళు ముఖ్యంగా ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు, అంబుష్లు ఇలాంటివి పెట్టి అనేక వందల వేల మంది పోలీసుల్ని వారు అంతమొందించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకి, తర్వాత ఈ నక్సలైట్స్ కి మధ్య జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కావచ్చు, ఇవి జరుగుతూనే ఉండేవి కంటిన్యూస్. దాని తరువాత ప్రభుత్వాలన్నీ కూడా మీరు చూస్తే యాక్షన్ ప్లాన్, పోలీస్ యాక్షన్ ప్లాన్ ఒకటి, డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి, ఇలా రెండుగా విభజించారు. అంటే ఒకవైపు పోలీసు బలగాల ద్వారా వీరి మీద నియంత్రణ చేస్తూ ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. నేను ఎందుకంటే మహారాష్ట్ర రెఫరెన్స్ లో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే రోడ్లు ఎప్పుడైతే నిర్మాణం చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటాయో వీళ్ళు వెంటనే రోడ్డు కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళందరినీ కూడా చంపడం మొదలు పెట్టారు. అందుకనే మహారాష్ట్రలో సుమారుగా 360 కిలోమీటర్లు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ ద్వారా అక్కడ వేయించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్లు నిర్మించిన తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా ఇంటీరియర్ ప్లేసెస్ కి వచ్చేస్తాయి, వచ్చిన తర్వాత వారి మీద చర్యలకు ఉంటుంది కాబట్టి రోడ్డు నిర్మాణానికి వీరు వ్యతిరేకించేవాడు. సో ఈ విధంగా డెవలప్మెంట్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ చేసుకుంటూ వెళ్లి అనేక ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. తర్వాత మీరు రాజ్యాంగం కూడా చూసుకుంటే షెడ్యూల్ 5 చూసుకుంటే అందులో ఏదైతే ట్రైబల్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర గవర్నర్లకు విశేషమైన అధికారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పేసా చట్టం అని 1996 లో తీసుకురావడం జరిగింది. అంటే పంచాయత్ ఎంపవర్మెంట్ అన్నమాట. ఇది బేసిక్ గా ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్. అంటే ఆ ప్రాంతంలో ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ జరిగితే దాని ద్వారా ఉత్పన్నమయ్యే ఆదాయం ఆ పంచాయతీకి చెందుతుంది. సో ఇటువంటి చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. సో ఆ తర్వాత ఇక వన్స్ వీళ్ళ ప్రిన్సిపల్స్, వీళ్ళ సిద్ధాంతాలు ఈ విధంగా ఉండడం వల్ల దాన్ని కొనసాగించడానికి వాళ్ళు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వాలు కూడా అనేక ప్రయత్నాలు చేశాయి. సరెండర్ పాలసీ అన్నది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా దీన్ని వదిలేసి సరెండర్ అవుతే వాళ్లను మళ్ళా జనజీవన స్రవంతిలో వాడిని మళ్ళా తీసుకొస్తాం, తర్వాత వాళ్లకు సంబంధించిన కొంత అమౌంట్ ని ఇచ్చి వాళ్లకు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నది. సో ఈ సరెండర్ పాలసీ వచ్చిన తర్వాత చాలా మంది సరెండర్ అయ్యారు. ఇప్పుడు మీరు అంటున్నట్టు మొన్న చూస్తే మల్లజుల్లా వేణుగోపాల్ అంటే భూపతి అన్న వ్యక్తి, అతను కూడా మొన్న సరెండర్ అవడం జరిగింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు అనేక మందితో. ఆ తర్వాత అనేక మంది సరెండర్ అయ్యారు. ఆ తర్వాత మధ్య భాగంలో చర్చలు జరపడం కూడా ఒక భాగం అని ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చలు జరపడం జరిగింది. జానారెడ్డి గారు ఐ థింక్ హోమ్ మినిస్టర్ గా ఉండేవారు. చర్చలు జరిపిన తర్వాత సీజ్ ఫైర్ ఆపరేషన్స్ కొన్ని రోజులు పెడతామని అగ్రి అయిన తర్వాత ఆ సీజ్ ఫైర్ టైంలో వీళ్ళు మళ్ళా రీకూప్ అవ్వగలిగారు. మళ్ళా వీళ్ళు బలాన్ని పుంజుకొని మళ్ళా సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఈ విధంగా వాళ్ళు చర్యలు చేయడం మొదలు పెట్టారు. అందుకనే ఈసారి ప్రభుత్వం చర్చలకు ఏమాత్రము మేము సిద్ధంగా లేము, మీరు కావాలంటే సరెండర్ అవ్వండి అన్నది ప్రధానంగా ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానం. దానితో ఆపరేషన్ కగార్ అన్నది మొదలుపెట్టి మీరు చూశారు అనేక మంది పెద్ద టాప్ మావోయిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్కౌంటర్స్ లో జరగడం, చాలా మంది సరెండర్ కూడా అయ్యారు. ముఖ్యంగా బసవరాజ్ అంటే నంబాల కేశవరావు, అతను ప్రధానమైన కమాండర్ గా ఉండేవాడు. అతను ఆర్ఈసీ వరంగల్ స్టూడెంట్, మాకు సూపర్ సీనియర్ ఆయన. నేను ఆర్ఈసీ వరంగల్ విద్యార్థి. సో అతన్ని కూడా బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావు అతను కూడా పోవడం జరిగింది. తర్వాత మెయిన్ గా ఈ గెరిల్లా ఆర్మీ యొక్క ప్రధానమైన సూత్రధారుడు ఈ సోకాల్డ్ హిడ్మా. సో ఇతను మనం సరెండర్ అవ్వద్దు, ఈ విధమైన సాయుధ పోరాటం కానీ ఈ శస్త్రాస్త్రాల ద్వారా ప్రభుత్వం మీద మనం ప్రతిఘటించాలి అన్న దాంట్లో అతను ఒక గ్రూప్ గా ఉన్నాడు. ఆ తర్వాత దేవ్జీ గాని మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వారితో పాటు. సో ఇప్పుడు ప్రధానంగా ఛత్తీస్గఢ్ లో వీళ్ల మీద ఈ విధమైన ప్రెషర్ రావడం వల్ల వాళ్ళు ఏఓబి నుంచి, తెలంగాణ ఏఓబి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రావాలని, అంటే కొంతమంది కాకినాడ నుంచి వాళ్ళు శ్రీలంకకు కూడా వెళ్లాలన్నది కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో ది బెస్ట్ థింగ్ ఈస్ టు సరెండర్. ఏదైతే ప్రభుత్వం వారిని కోరుతుందో ఆ విధంగా సరెండర్ అవడం చాలా ముఖ్య విషయం.
ఎవరైతే ఇవి బూటకపు ఎన్కౌంటర్లు ఉన్నాయో దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా మేము సిబిఐలో ఉన్నప్పుడు ఆజాద్ అని వాళ్ళ టాప్ చెరుకూరి రాజ్ కుమార్ అనుకుంటా, అతని యొక్క ఎన్కౌంటర్ మన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. మీరే ఇన్వెస్టిగేట్ చేశారు కదా ఆ కేసు. ఆ సమయంలో సుప్రీంకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చింది. సో ఇన్వెస్టిగేట్ చేసాం. అందులో చాలా సైంటిఫిక్ వేలో మేము దాన్ని ప్రాబబిలిటీ థియరీతో ప్రూవ్ చేసి దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అందువల్ల ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత దాన్ని పక్కన అలా వదిలేరు, దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది బూటాపాక్ ఎన్కౌంటర్ అని సిబిఐ చెప్పింది కదా సార్ అప్పుడు? లేదు, ఇట్స్ జెన్యూన్ ఎన్కౌంటర్ అని సబ్మిట్ చేశాం. జెన్యూన్ ఎన్కౌంటర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది ఏమంటారంటే హేమచంద్ర పాండే అనే జర్నలిస్ట్ కూడా ఉన్నారు. హేమచంద్ర పాండే తర్వాత వచ్చేసి ఆజాద్, వీళ్ళిద్దరు ఉన్నది. అది మా కోర్టులో నడుస్తుంది ఇంకా ఆ విషయం. అంటే ఏంటంటే ప్రతిసారి ఎన్కౌంటర్ జరిగినప్పుడు, ఎందుకంటే వాళ్ళు బ్యాండ్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన వాళ్ళు శస్త్రాస్త్రాలు తీసుకుని వాళ్ళు వచ్చి ఉన్నప్పుడు పోలీసు కూడా అక్కడ కోంబింగ్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఆ సందర్భంలో ఇలాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, ఎందుకంటే ప్రత్యక్షంగా మేము కూడా ఆపరేషన్స్ కండక్ట్ చేశాం కాబట్టి, అంటే వీరు చాలా మంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పినట్టు మాధవరెడ్డి గారు గాని, శ్రీపాదరావు గారు గాని, లేకుంటే మన కేఎస్ వ్యాస్ గారు, ఆ తర్వాత పరదేశి నాయుడు గారు, ఉమేష్ చంద్ర గారు, ఇటువంటి వాళ్ళు, ఇంకా భారతదేశంలో అనేక మంది రాజకీయ నాయకులు కూడా, విసి శుక్లా గారు, వీరందరినీ కూడా ఈ చర్యల్లో, తర్వాత వందలాది వేలాది మంది పోలీసులను కూడా అభ్యర్థిస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళని ఒక హీరోలుగా చిత్రీకరిస్తూ కొంత సంభాషణ జరుగుతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బుల్లెట్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. కాబట్టి వీరు కావాలంటే ప్రజాస్వామ్య మార్గాల్లో వచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయండి, అది మనం అనుకుంటున్న ప్రధానమైన అంశం. కాబట్టి వారు నమ్మిన సిద్ధాంతాలు రాజ్యాంగబద్ధంగా కానప్పుడు వారి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాజ్యానికి ఉంటుంది, పోలీసు విభాగానికి ఉంటుంది. కాబట్టి వారు వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఈజ్ టు సరెండర్ అండ్ గెట్ ఇన్ టు ది జనరల్ పబ్లిక్ లైఫ్. ప్రజా జనజీవనంలో వాళ్ళు కలవాలన్నది నేను ఇచ్చే ప్రపోజల్. ఓకే ఓకే మనతో పాటు హరగోపాల్ గారు కూడా జాయిన్ అవుతున్నారు చర్చలో. హరగోపాల్ గారు చెప్పండి సార్. హిడ్మా సంబంధించి ఇప్పుడు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి. మీకున్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? మీకుండే సమాచారమే మాకుండే సమాచారము. అది ఇప్పుడు ఏ సమాచారం కూడా ఎక్కడి నుంచి రావడానికి కానీ నాకు కూడా అట్లా సమాచారాన్ని వచ్చేటువంటి ఎప్పుడు వ్యవస్థ లేదు. కానీ మొత్తంగా హిడ్మాదే ప్రత్యేకంగా ఇంత మీడియా హైలైట్ చేసి దీన్ని మాట్లాడడానికి ప్రధాన కారణము, ఇంతకాలంగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్న వాళ్ళు బయట వాళ్ళని, ఉన్నత కులాలకు చెందిన వాళ్ళని, అసలు వీళ్ళు బయట నుంచి పోయి అక్కడ ఉద్యమాలు నడపడం ఏమిటి అనేటువంటి ప్రశ్న, ఒక విమర్శ చాలా కాలంగా వింటున్నాం. నన్ను కూడా మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా అప్పర్ కాస్ట్ హెడెడ్ మూవ్మెంట్ కదా, బయట రాజకీయ పార్టీ లాగానే ఈ రాజకీయ పార్టీ కూడా అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నది. సినిమా అక్కడే పుట్టి అక్కడే పెరిగి వాళ్ళ మధ్యన పెరిగి అది ఇప్పుడు దాన్నే మనం ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్, ఆర్గానిక్ వీళ్ళు అక్కడ నుండి గ్రాస్ నుంచి పుట్టిన వాళ్ళు. ఇక అతని గురించి చాలా కథనాలు వస్తున్నాయి. ఆయన కరేజ్ గురించి, ఆయన స్ట్రాటజీ గురించి చాలా చాలా కొన్ని రొమాంటిక్ గా స్టోరీస్, కొన్ని హారిబుల్ స్టోరీస్ కొన్ని వస్తున్నాయి. కానీ ప్రధానంగా నేను అనుకున్నానంటే ఇంత జాతీయ స్థాయిలో ప్రభుత్వం కూడా అంత పట్టుబట్టి ఆయనను ఎలిమినేట్ చేయడానికి నేను అనుకుంటే అతను ఆదివాసి నుంచి ఎమర్జీ అయిన లీడరు, అంటే బిర్సా ముండా వీళ్ళలాగా ఆదివాసి నుంచే పుట్టి పెరిగి ఆయన ఒక నాయకుడిగా ఎదిగాడు. కాబట్టి బహుశా ఇంత ఆసక్తితో ఇంత పెద్ద చర్చ హిడ్మా మీద జరుగుతున్నది. కానీ ఇది ఒక వ్యూహంలో భాగంగా నడుస్తున్నది. ప్రభుత్వము ఇంతకుముందు మనం ఎన్కౌంటర్ అనేవాళ్ళు. ఎన్కౌంటర్ అనే పదం వచ్చినప్పుడు రెండు వైపు నుంచి కాల్పులు జరిగాయి. పోలీసులు కూడా వాళ్ళకు జీవించే హక్కు ఉంటుంది కాబట్టి, రైట్ టు లైఫ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరిగినప్పుడు అది బయట వాళ్ళు కూడా ఎవరు ఏమంటే అంటారు, ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుతారు కాబట్టి పోలీసులు ఫైట్ చేశారు, వాళ్ళు ఫైట్ చేశారు, సరే రెండు వైపు నష్టం జరిగింది. ఇలా ఉండేది ఎన్కౌంటర్ అండి.
తర్వాత ఇప్పుడేమైపోయింది, నొమెన్క్లేచర్ మారిపోయింది, మీడియాలోనే మారిపోయింది, ప్రభుత్వం మాట్లాడే పద్ధతిలో మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఎలిమినేటెడ్, షార్టెడ్, న్యూట్రలైజ్ అనే పదాలు వచ్చాయి. ఎన్కౌంటర్ కాబట్టి స్పష్టంగానే ఉంది, దేవర్ షార్టెడ్ అని అంటున్నారు, దేవర్ న్యూట్రలైజ్ అంటారు, దేవర్ ఎలిమినేటెడ్ అంటున్నారు. కనుక ఇక అది ఎన్కౌంటర్ అది ప్రాజెక్ట్ ఎన్కౌంటర్, ఇప్పుడు ఆ చర్చ ఇప్పుడు ఇంకెంత నోలంగా వ్యాలిడ్. మొత్తంగా ఒక ముహూర్తం పెట్టుకొని ఆ ముహూర్తం లోపల అందరినీ ఎలిమినేట్ చేస్తాము అని ఏదైతే అంటున్నారో ప్రభుత్వము, లక్ష్మణ్ గారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి రాజ్యాంగము ప్రకారము రాజ్యము చట్టబద్ధంగా చట్టాతీతంగా ఎవరి ప్రాణం కూడా తీసుకోవడానికి వీళ్ళు ఒకే ఒక దాంట్లో పోలీస్ యంత్రాంగము ఫైర్ చేసినప్పుడు రెండు వైపుల ఫైర్ జరిగినప్పుడు అది జస్టిఫైడ్ అవుతుంది, వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణం ఇంపార్టెంటే కాబట్టి అది. కానీ అది ఆ దాటి మీరు పట్టుకొని ఒకవేళ అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ట్రయల్ జరిపే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అని ఏవైతే వచ్చాయో ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఈ స్థాయిలో చేసినప్పుడు ఒకవేళ రాజ్యము ఇలాగే మనిషిని ఎలిమినేట్ చేయొచ్చు అనేటువంటిది ఇన్ ప్రిన్సిపల్ సమాజంలో ఒకవేళ దానికి ఒక రకమైన సమ్మతి వస్తుంది, హిడ్మానే కావచ్చు, బసవరాజే కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు. అప్పుడు ఏమైపోతుందంటే సమాజంలో రాజ్యము ఉపయోగించే బలప్రయోగం అది దానికి చట్టము తర్వాత రాజ్యాంగం అవి లేకుండా బలప్రయోగం ఉపయోగిస్తే అది ఎక్కడ దాకా దారి తీస్తుంది అనేటువంటి ఒక ఆందోళన ఏదైతుందో వ్యక్తిగతంగానే కాకుండా సమాజంలో కూడా ఒక ఆందోళన ఏమిటంటే రాజ్యం ఇక్కడ అవుతుందా, సరే ఉద్యమాన్ని ఎలిమినేట్ చేశారు అనుకుంటే తర్వాత ఎలాగో వాళ్ళు రెక్లెస్ మైనింగ్ చేయబోతున్నారు. గవర్నమెంట్ గన్లు తోవడంలో ఖనిజాలు తోవడంలో రేపు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, ఆదివాసులను పట్టించుకుంటారా, అభివృద్ధిలో వాళ్ళు భాగమైన అభివృద్ధి ఫలాలు వాళ్ళకి ఏమైనా అందులో ఏమైనా భాగస్వామ్యం ఉంటుందా అనేటువంటి ప్రశ్న. రేపు నిజంగానే ట్రైబల్స్ రెసిస్ట్ చేశారు అనుకోండి, పీస్ఫుల్ గానే వాళ్ళు ఈ కంజాలు తోవడము వాళ్ళు రెసిస్ట్ చేశారనుకోండి, రెసిస్ట్ చేస్తే మీరు మావోయిస్ట్ అని చెప్పేసి ఇంకా మావోయిస్తున్నారు అని చెప్పేసి ఒక అశాంతియుతమైనటువంటి ఉద్యమాలను కూడా చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కనుక ఈ మొత్తం ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేటువంటి ప్రశ్న ఏదైతుందో వాళ్ళ సమాజం చర్చించుకోవాలి. అంటే మీరు లొంగిపోమ్మని విజ్ఞప్తి చేస్తారా, ఆయుధాలు ఇచ్చేసి ఏం చేస్తే ఇప్పుడు మనకి ఎట్లయిపోయిందంటే లొంగిపోమ్మంటే కొందరు లొంగిపోయారు, ఆ లొంగిపోయిన వాళ్ళ చేత చాలా వాళ్ళు కాల్ ఇస్తున్నారు, రాండి మీరు కూడా రాండి అని ఒక వర్గం అంటున్నారు. ఒక వర్గం ఏమో ఆయుధాలు లేకుండా లొంగిపోయారు, తర్వాత వాళ్ళు ఇక్కడ తెలంగాణలో లొంగిపోయిన అగ్ర నాయకులు మేము జనజీవన సంస్థలో చేరి మేము మా విశ్వాసాలను మేము వదులుకోలేదు, మేము కేవలం రేపనే వదులుకోమని ఒక సెక్షన్ అంటున్నారు. ఒక సెక్షన్ ఉద్యమం కంటిన్యూ కావాలి, ఆదివాసులకు రక్షణ పోరాటం కొనసాగాలి. ఇది మొత్తంగా ఈ ఉద్యమం ఒక సంక్షోభంలో ఉంది, కాస్త దెబ్బతిన్నది అనేటువంటి మాట మాత్రం వాస్తవం. మొత్తంగా ఎలిమినేట్ చేస్తారంటే అది ఎంత దూరం పోతారు రాజ్యం అనేది ఒక మాట. భావజాలాన్ని రూపుమాపుతామనే మాట ఏదైతుందో అది ఎట్లా సాధిస్తారు అనే ప్రశ్న. ఇప్పుడు భావజాలాన్ని మీరు ఎట్లా అసలు సమాజం నుంచి తీసేస్తారు. దాదాపు 55 పుస్తకాలు వచ్చాయి. ప్లానింగ్ కమిషన్ యొక్క సబ్ కమిటీ రిపోర్ట్ ఉంది, తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఉంది. ఇవన్నీ ఒక పెద్ద చర్చ జరిగింది కదా దేశంలో. ఈ ఉద్యమం శాంతిభద్రత సమస్యన లేక ఇదే నిజంగానే దీంట్లో సామాజిక సమస్య అని ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు వాళ్ళే దేశభక్తులు అన్నారు, కొన్ని పార్టీలు వాళ్ళే ఎజెండా అని మా ఎజెండా అన్నారు. కనుక అది మరి శాంతి భద్రత సమస్య అయితే వాళ్ళ ఎజెండా మా ఎజెండా రాజకీయ పార్టీలు మాట్లాడడం వేస్తుందో, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ మాత్రము వాళ్ళ విషయంలో మాత్రం తప్పట్లేదు. కానీ వాళ్ళు 100 సంవత్సరాల నుంచి వాళ్ళు కన్సిస్టెంట్ గా వాళ్ళు వామపక్ష భావజాలానికి వ్యతిరేకము, ఈ ఉద్యమానికి వాళ్ళు ఎన్నడూ కూడా ఈ ఉద్యమంలో కొంత బాధించి ఉంది, లేకపోతే ఉద్యమం ఏదో అనలేదు. వాళ్ళు పార్టీ ఎన్నడూ వాళ్ళు పూర్తిగా పవర్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళ యొక్క విచారధార ఏదైతుందో దాని ప్రకారం ఎలిమినేట్ చేయడం అనేది వాళ్ళ దృష్టిలో ఇక రాజ్యాంగమా, రాజ్యాంగ చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ప్రమాణాల ట్రయల్ జరగాలి, సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ, ఎలాబరేట్ ప్రొసీజరు, నాగరికత పరిణామ క్రమంలో రాజ్యాన్ని యొక్క బలప్రయోగం, రాజ్యానికి బలప్రయోగం చేసే హక్కు
అధికారం ప్రజలు ఇచ్చారు, కానీ అధికారం ఎట్లా ఉపయోగించడానికి ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని కాదని బలప్రయోగం చేసినప్పుడు ఇంతకాలంగా వచ్చిన ఈ పరిణామ క్రమం యొక్క అంతిమ దశ ఏమిటి అంటే హిజ్మా అనే ఏదైతుందో అది నేను మొదటి చెప్పినట్టు ఆయన విషయంలో మాత్రము చాలా చర్చ జరగడానికి తన వాళ్ళ నుంచి పుట్టి పెరిగిన వాడు కాబట్టి. కానీ హిడ్మా 200 మందిని చంపారు సార్, హిడ్మా చేతిలో 200 మంది చంపారు. అదే అంటే ఇక వాడు ఇప్పుడు ఆయన భద్రాలు చెప్పినప్పుడు కూడా ఆయన మొత్తము ఆయన డిఫెన్స్ మొత్తము చెప్తారు. అదే వాళ్ళు చెప్తారా లేదా, ఇది ఏమనుకోమంటారా లేకపోతే ఫేకా, ఈ భాష ఏదైతుందో ఇవాళ యాజ్ ఫార్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ దే ఆర్ వెరీ క్లియర్. చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారంటే ఒక ముహూర్తం బట్టి మార్చ్ 2026 లో వీళ్ళెవరు లేకుండా చేస్తాం అని అంటున్నారు. అన్నప్పుడు వాళ్ళు లొంగిపోతారా లేకపోతే వాళ్ళను పట్టుకొని ట్రయల్ చేస్తారా లేకపోతే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా, అది ఏం చేస్తారు? మనందరము ఏమిటంటే కొంచెం రాజ్యాంగం ఉంది, చట్టబద్ధ పాలన, ఇట్లా మీరు ఆర్బిట్రరీ గా పవర్ ఉపయోగిస్తే దీని పర్యవసానం చాలా దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి ఉంటుంది అనేటువంటి మాత్రమే చర్చ జరుగుతున్నది. అది హిజ్మాదైనా బసవరాజ్ అయినా ఇంకెవరైనా చిన్న కార్యకర్త అయినా రాజ్యానికి ఇటువంటి అంటూ హద్దు లేనటువంటి అధికారము ఉంటే సరే వాళ్ళ చేతిలో గంస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆయుధానికి వర్షం ఆయుధం అన్నట్టు. కానీ అది ఒకవేళ ఆయుధం పడుతుంది ఆయుధం అనుకున్నా ఆయుధాలు లేని వాళ్ళని కూడా ఒకవేళ వాళ్ళు కూడా నక్సల్స్ అంటున్నారు, మన నక్సల్స్ అంటున్నారు, రాహుల్ గాంధీని మావోయిస్ట్ అని అంటున్నాడు. మొదలు ప్రధానమంత్రి అది కాంగ్రెస్ పార్టీ రాడికల్. ఇట్లా అసలు మీరు నక్సల్ అనేటువంటి వాడు ఆయుధం పట్టుకున్న వాడిని ఎలిమినేట్ చేస్తాం లేదా ప్రారంభమై బయట కేవలం విమర్శించిన వాళ్ళని కూడా నక్సల్స్ అనడం, స్వయాన అపోజిషన్ పార్టీ లీడర్ను మావోయిస్ట్ అనడం, ఇది ఎక్కడ దాచిపోతుంది అనేటువంటిది ఇవాళ మనము సీరియస్ గా చర్చించవలసిన అంశం. సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. మురళీ మనోహర్ గారు ఉన్నారు. The point here is the police personnel are duly trained to deal with situations of this nature. So a trained person, a very well equipped person, a person holding high voltage weapons, can he be allowed to shoot on the sensitive parts of the body and then kill people and dub it as encounter? What is this concept of encounter? What is the concept of this Operation Kagar? Do we have any sanctity to our right under Article 21, which is the constitutional guarantee to a citizen that except by due process of law nobody's life can be taken అని మనం చెప్పుకున్నాం కదా. భారత రాజ్యాంగం 70 సంవత్సరాల తర్వాత ఇవాళ మనము సడన్ గా ఇట్లా చంపేయాలంటే సార్ భరత్ గారు, I was working in Delhi at the time as a journalist. I tell you that Mizo National Front మూవ్మెంట్ జరుగుతున్న రోజుల్లో ఒక పర్టికులర్ వేలో ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళను విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్ చంపడము బొందబెట్టడం ఇది రొబెరో ఆ రోజులలో. తర్వాత ద మేనర్ ఇన్ విచ్ దే యూజ్డ్ ఫోర్స్ టు ఎన్హిలేట్ ఆర్ రాదర్ వైప్ అవుట్ ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ ఇన్ పంజాబ్, అన్ని చాలా విషయాలను చూసినాం సజీవంగా. కొన్ని సందర్భాలలో ఉన్నాం. ఆ రోజులలో అయితే ప్రాణాలు అరిచేత పట్టుకొని ఆ ట్రాన్సిస్టర్ బాంబులు అవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ డ్యూటీలు చేసిన వాళ్ళం మనం. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాజ్యము ఒక మోడల్ లాగా ఉండి ఇట్లాంటి నేరస్తులను పట్టుకొని శిక్ష వేయండి, బట్ నువ్వు ట్రయల్ కే తీసుకో, ఎఫ్ఐఆర్ బుకింగ్ లేదు, ఏది లేదు, కనపడాలే చంపేయాలి. ఇది ఎట్లా? దీన్ని ఏ రకంగా మీరు జస్టిఫై చేస్తారు? ప్రతిసారి మేము ఫోర్స్ యూజ్ చేస్తున్నాము, దే సే దట్ దే డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని అంటే రకరకాల వాళ్ళు ఉన్నారు. Even those who declare their allegiance to the constitution are violating the constitution at every altar. Every second they are violating. They are making mockery of our democratic system. ఏమండి, an elected government is toppled like anything. ఎంత ఈజీగా ఇవాళ మీరు ఏదైతే రూల్ ఆఫ్ లా అది ఇది అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారో, తర్వాత ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చినాం, రకరకాల చట్టాలు తీసుకొచ్చేసేసి వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ది సిస్టమ్. వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్, డెకోరమ్ ఇన్ అవర్ పబ్లిక్ ఫంక్షనింగ్. ఇన్ సచ్ ఎ కాంటెక్స్ట్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ ద పోలీస్ ఫోర్స్ టు గో అండ్ కిల్ పీపుల్ జస్ట్ లైక్ దట్? ఇది నా ప్రశ్న. లక్ష్మణ గారు, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని మీరు మాట్లాడారు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కేవలం పోలీసు కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శరత్ గారు మీ ఇంటికి రాత్రి ఒక అతను తుపాకీ పట్టుకొని వస్తే
మీ దగ్గర కూడా తుపాకీ ఉంది, మీరు ఆయన పట్టుకుంటారా లేకుంటే ఆయన మీద కాల్పులు జరుపుతారా? సార్ let me pose you some questions. Yes. Then, police are trained. ఒకటి హ్యాండ్లింగ్ మాబ్స్ అన్నది ఒకటి, అందులో యూజ్ ఆఫ్ మినిమం ఫోర్స్ అన్నది ప్రధానమైనది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పెద్ద పెద్ద ధర్నాలు ఇవి జరిగినప్పుడు మొదట ఏం చేస్తారంటే వాళ్ళను వెళ్ళిపోమంటారు, ఆ తర్వాత టియర్ గ్యాస్ యూజ్ చేస్తారు, ఆ తర్వాత లాఠీ చార్జ్ యూజ్ చేస్తారు. అప్పటికి వినకుంటే ఫైనల్ గా దే విల్ యూజ్ ఫైర్. అది కూడా ఫైర్ బిలో ది నీస్ అన్నది జనరల్ గా, బిలో ది వేస్ట్ అన్నది జనరల్ గా, బికాస్ టు క్రియేట్ మినిమం డ్యామేజ్ అన్నది జనరల్ గా వెళ్తారు. అదే వెన్ యూ ఆర్ ఇన్ ఎ వార్ సిచ్యువేషన్ లో అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ AK-47 రైఫిల్ అండ్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ AK-47 రైఫిల్, ది అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో ట్రైన్డ్, యు ఆర్ ఆల్సో ట్రైన్డ్. సో ఆ టైంలో ఏం చేస్తాం, we try to tell them, actually అందుకనే సరెండర్ పాలసీ తీసుకొచ్చింది. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, kindly surrender to the government. Government right to life annadaనికి Article 21 they have given. That's why surrender policy has come. You have a right to live. So live like a normal citizen. Drop your arms and get into the normal life. ప్రభుత్వం అదే చెప్పింది కదా, మీరు వదిలేసేయండి. కానీ మీరు సిద్ధాంతం ఉంది కాబట్టి మేము ఇదే చేస్తామని పడితే మరి పరేడ్ చేసుకోవడానికి వెపన్స్ ఉపయోగించాలా, ఆయుధ పూజ ఎప్పుడు ఆయుధ పూజ చేయాలా, దీనికైనా వెపన్స్ పోలీసులకు ఇచ్చింది? చెప్పండి, పోలీసులకు ఎందుకు ఇస్తున్నాం మనం AK-47 ఇవన్నీ కూడా? ఇటువంటి అంతర్గత సమస్యలు నిర్మించే వాటికి మీరు చేయాలి. మరి నక్సలైట్లు పోలీసుల్ని ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, మరి వాళ్ళని చంపినప్పుడు అప్పుడు ఎవరు మాట్లాడరు? మరి ఆ ఎన్కౌంటర్ల గురించి మాట్లాడరు? మరి నేను చూశాను మా పోలీస్ ఫ్యామిలీస్ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చనిపోయి వాళ్ళు పడి ఉన్నప్పుడు ఒక లీడర్ గా నేను ఎట్లా ఆన్సర్ చేయాలి వాళ్ళకి? I never said don't take law into your hands. I never advocated this also. But when the situation comes, police are trained and they are supposed to do it. They are supposed. I myself was roaming in jungles. విపరీతంగా తిరిగాం మేము. ఒక తారసపడేవాళ్ళు. First thing is we used to warn them. మేము మిమ్మల్ని సరెండర్ చేసాము, సరౌండ్ చేసాము, just put down your arms and get arrested. మరి వాడు ఫైర్ చేస్తే మేము ఊరుకుండాలి? సో మీకు గడ్చిరోలు చేస్తున్నప్పుడు అట్లా తారసపడ్డారు, ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో నంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ 2 years లో, మీ 2 years tenure లో there were number of exchange of fire. Always we tell our forces, let them surrender, let them be brought to the normal life. జనజీవన స్రవంతిలో తీసుకొద్దాం వాడ. ఓకే, కానీ వినకుండా మేము ఇది నమ్మమంటే ఇంకేం చేయాలి మనం? ఫైనల్ గా అండ్ ఎక్కడైనా ఫాల్స్ ఎన్కౌంటర్ జరిగితే దాని మీద చాలా చోట్ల హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. శరత్ గారు లాంటి లాయర్స్ కూడా ఆర్గ్యూ చేశారు. అందులో చాలా మందిని కోర్టుకు కూడా తీసుకొచ్చారు. ఐ నెవర్ సపోర్ట్ ఎనీ ఫాల్స్ ఎన్కౌంటర్, బట్ ఎవ్రీ ఎన్కౌంటర్ ఇస్ అ ఫాల్స్ ఎన్కౌంటర్ అన్న నెరేటివ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దట్ ఈస్ నాట్ కరెక్ట్. హిడ్మా విషయంలో మీకు ఏమైనా అనిపిస్తుందా సార్? హిడ్మా కేసులో హెడ్మా ఈజ్ ఏ వెరీ వెరీ ట్రైన్డ్ నక్సలైట్. ఎందుకంటే అతను ఎన్నో ఆపరేషన్స్ కి ఈయన హెడ్. పీపుల్స్ గెరిల్లా ఆర్మీకి ఈజ్ ద కమాండర్. అంటే ఎన్నో, ఈవెన్ దంతెవాడ ఆపరేషన్ కానీ, విసి శుక్లా గారిని చంపిన దాంట్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ చంపిన దాంట్లో హీఈస్ ద మెయిన్ ఆర్కిటెక్ట్. కాబట్టి అతను ఎక్కడైనా పోలీసులు కనబడితే మేము ఊరికే సరెండర్ అవుతాము చెయ్యము అన్నది కాదు. హీఈస్ అన్ అగ్రెసివ్ పర్సన్. కాబట్టి డెఫినెట్ గా దేర్ వుడ్ హావ్ బీన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బిట్వీన్ ది 2 teams. ఎనీవే అఫెన్స్ రిజిస్టర్ అయింది, అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరికైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు ప్రజెంట్ చేయండి బిఫోర్. ఎందుకంటే NHRC గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. దీన్ని లోకల్ పోలీస్ కాకుండా అదర్ పోలీస్ ఏజెన్సీస్ మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్ కేస్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్, సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వాటిలో. కాబట్టి ఈ విధంగా పోలీసుల యొక్క ప్రతి చర్యను ఈ విధంగా చేస్తే ఇట్ విల్ లీడ్ టు సివిల్ వార్. ప్రజలకు పోలీసుల నమ్మకం పోతుంది. మరి పోలీసులు ఎందుకు ఉన్నారు? మరి పోలీసులను మనం ఎదిరిద్దామన్న ఒక భావనలు కూడా ప్రజల్లో క్రియేట్ చేయడం, దట్ ఈస్ ఆల్సో రాంగ్. మీకు ఎక్కడైనా తప్పు చేస్తే చెప్పండి డెఫినెట్ గా. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో తర్వాత మిగతా ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆర్మీ ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీ ఉన్నప్పుడు కూడా కొంతమందిని ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసింది, కానీ వాళ్ళందరూ కన్విక్ట్ అయ్యారు. కాబట్టి తప్పు చేస్తే తప్పు చేసాం అందామా. కానీ ప్రతి దాన్ని కూడా ఈ విధంగా చిత్రీకరించి పోలీసులు ఈ విధంగా చేస్తున్నారన్న ఒక క్రియేట్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎ సివిల్ సొసైటీ.
ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ అన్నది నా అభిప్రాయం. ప్రైమా ఫేసి హిడ్మా కేసు భరత్ గారు సందీప్ రెడ్డి గారు కూడా మాట్లాడు చెప్తాను. భరత్ గారు ఒక్క విషయం, ఇప్పుడు యాక్చువల్లీ ఈ హైప్ ఏదైతే ఈ ఎక్స్ట్రీమిస్టులను వైపౌట్ చేయాలన్నటువంటి ఈ కాన్సెప్ట్ కి ఈ హైప్ రావడం ఎట్లొచ్చింది అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ పుట్ ఎ డెడ్ లైన్. ఈ పర్టికులర్ పీరియడ్ లోపల అందరూ మావోయిస్టులను అంతమొందిస్తామన్నారు. నెవర్ హీ సెడ్ వీ విల్ ట్రై టు బ్రింగ్ దెమ్ into the mainstream of life. Surrender policy issue చేశారు కదా, మరి దాని గురించి డీటెయిల్డ్ సరెండర్ పాలసీ హస్ బీన్ ఇష్యూడ్ బై యూనియన్ హోమ్ మినిస్టర్. దాన్ని ఫాలో అవ్వండి చేశారు కదా. అది చేసినా కూడా వినకుంటే ఇంకేం చేస్తాడు ఆయన? యాజ్ ఎ యూనియన్ హోమ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు స్టాప్ ఎక్స్ట్రీమిజం ఇన్ ది కంట్రీ. యూనియన్ హోమ్ మినిస్టర్ ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఈ టెర్రరిజం ని నక్సలిజం ని స్టాప్ చేయడం దానికోసమే యూనియన్ హోమ్ మినిస్టర్. లేకుంటే ఎందుకు పోలీస్ పరేడ్ లో సెల్యూట్ కొట్టించుకోవడానికి ఆయన ఉండేది అక్కడ? He should do, he should perform. He is doing his duty. దానికి అబ్జెక్షన్ తీసుకోవడం ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్. దానిలో అబ్జెక్షన్ తీసుకోవడం, మీ సరెండర్ పాలసీ ఇచ్చాం, సరెండర్ అవ్వమంటున్నాడు కదా ఆయన. కానీ చేస్తామంటే లక్ష్మణ్ గారు చర్చలకు సిద్ధం ఉంది కదా మావోయిస్ట్ పార్టీ. సార్ ఒక నిమిషం సార్ ప్లీజ్. భరత్ గారు చర్చలు అన్నవి ఇంతకు ముందు అనుభవం తీసుకుంటే, ఇంతకు ముందు చర్చల సందర్భంగా జరిగిన సీజ్ ఫైర్ ఆపరేషన్స్ తర్వాత రీగ్రూప్ అవ్వడం జరిగింది. మనకే ఉదాహరణ మన దగ్గర ఉంది. ఆర్కే రామకృష్ణ వీళ్ళంతా వచ్చి డిస్కషన్స్ చేశారు కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత ఏమైంది? ఉద్యమం ఇంకా పెరిగింది. కాబట్టి ఆయన ఏమన్నాడు? చర్చలు కాదు, సరెండర్ అవ్వండి మీరు. బికాస్ వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి మీరు సరెండర్ అవ్వండి అన్నారు. దాంట్లో తప్పేముందండి? భరత్ గారు చెప్పండి. వెన్ ఎన్టీఆర్ వాజ్ ది చీఫ్ మినిస్టర్, కృష్ణమాచారి అని మన దగ్గర ఒక డీజీపీ ఉండేది. ఆయన ఏం చేసినాడు? హీ హాజ్ ఎన్యూమరేటెడ్ హౌ మెనీ అండర్ గ్రౌండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఆర్ ఇన్ ది స్టేట్ అని చెప్పి తెలుసుకొని, ఇగో ఇంత మందిని ఇంత కాలంలో మనం మట్టు పెట్టొచ్చు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ దెమ్ ఆన్ పార్ విత్ బ్రింగ్ దెమ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ అని ఒక పర్టికులర్ ప్రొసీజర్ లో, ఇప్పుడు ఆఫీసర్ల పేర్లు మనం చెప్పకూడదు, వాళ్ళు రిటైర్ అయినారు, చాలా డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నారు. అట్లా ఒక పథకం పెట్టుకొని కనబడ్డట్టుగా స్మాష్ చేసేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్టుగా ప్రతి చోట పోలీసులు కనపడంగానే వాళ్ళు వెపన్స్ ఓపెన్ చేశారు, ఫైరింగ్ చేశారు, అట్లా ఏది లేదు. అట్లా కాకుండా దీస్ కోంబింగ్ ఆపరేషన్స్ ఆర్ మెంట్ టు వేర్ ఎవర్ దే సస్పెక్ట్ దే విల్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ. కనబడ్డది తడవ టక 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 కొట్టేసినారు సార్. ఇది ఈ వాస్తవం. శరత్ గారు మీరు పోయి కూర్చున్నారా? మేము ఆపరేషన్ మేము సార్ దాన్ని ప్రూవ్ చేయండి. ఎవరికి ప్రూవ్ చేస్తాం? మేము వినండి లక్ష్మణ్ గారు, ప్రతి విషయాలు వినండి. ఇప్పుడు జ్యుడిషియరీలో కూడా ఈ సోకాల్డ్ ఈ ఇంటెలెక్చువల్ తర్వాత కామెంట్ ఆన్ ఎవ్రీబడి. నో జ్యుడిషియరీలో ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు, సుప్రీం కోర్ట్ ఇలా ఉంది. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. యు హావ్ టు రెస్పెక్ట్ ది జ్యుడిషియరీ. రెస్పెక్ట్ చేయాలి. ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్, ఐఎమ్ టెలింగ్. అన్నారు కదా మీరు జ్యుడిషియరీలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారని మీరే అన్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నాను మీరు వినకుండా సేవియర్ ఆఫ్ జస్టిస్ అండ్ ఐఎమ్ యాంటీ జస్టిస్ అన్నట్టుగా మాట్లాడగలరు. ఎప్పుడైతే పోలీస్ ఫోర్స్ అన్నది ఒక బ్రూటలైజ్డ్ ఫోర్స్ సో ఇంపేషెంట్ దేర్ ఇస్ నో పాయింట్. ఐ హావ్ రైట్ టు సే దట్. Please have patience and let me complete my sentence. Then I'll get back to you. What I said is that it is becoming difficult in these days to defend offenses of this nature, because all the time a narrative is built up. Even before you argue also, they pounce upon the council and say, see, these people are indulging in violence, they have killed these, that and all అని అసలు ఒక విత్ ప్రెజుడిస్ తోనే ది ఎవ్రీ ఇష్యూ ఇస్ అప్రోచ్. అట్లా కూడా జరుగుతుంది మాకు. ఇప్పుడు అంటే ఈ కేసులను ఆర్గ్యూ చేయడం అంత ఈజీ కాదు. యూ హ్యావ్ టు క్యారీ ది కోర్ట్ విత్ యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్, యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఎక్సైజ్. ఎట్లయితే మీకు ఎవిడెన్స్ దొరకదో మాకు కూడా ఎక్కడో మీరు ఇన్ థిక్ ఫారెస్ట్, ఇన్యాక్సెసిబుల్ ఫారెస్ట్ లో an operation takes place, how difficult is it for us to get any evidence? And you are going there with a plan. You are moved there with a plan of action. The Naxalites should be in a dense forest. We are asking them to come to the open life. Surrender అవ్వండి అని అడుగుతుంటే మీరు డెన్స్ ఫారెస్ట్ లో ఉండాలంటే మీరు దట్ ఈస్ యువర్ చాయిస్. ఏం చేద్దాం మరి? వాళ్ళని రమ్మనండి, మీరు సరెండర్ అవ్వమనండి. సార్ మేము చాలా సార్లు చెప్తున్నాము. సర్వీసెస్ ఓవర్ గ్రౌండ్ తీసుకొచ్చిన నేను అనేది అది కాదు. ఐ ఆమ్ నాట్ సపోర్టింగ్ ది ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్.
I am also opposed to that. What I mean to say is that state cannot take up it as an official policy to kill everybody. సినిమా చూడాలి లేకపోతే శరత్ గారు వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఆఫ్ నక్సలైట్స్? వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ ది ఆర్మ్డ్ స్ట్రగుల్ ఆఫ్ నక్సలైట్స్? సార్, ఆర్మ్డ్ స్ట్రగుల్ ని ఎవరు మద్దతు ఇవ్వలేదు సార్. చాలా సార్లు విత్ ఇన్ ది మా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా I don't belong to any, of course in my college days I was with RSU and all, but afterwards మేము కూడా వేరే రకాలుగా స్థిరపడ్డ తర్వాత మా ఫార్మాటివ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో తర్వాత మిడిల్ ప్లేసెస్ లో we used to advise them, don't lose your life, why do you lose, you are such a bright person, you have got మంచి క్యారియర్ ఉందంటే మీరు అవకాశవాదులు, మీరు మారారు, మమ్మల్ని అట్లా ఇట్లాంటి అపోజిషన్ కూడా ఎదుర్కొన్నాం సార్. ఇట్ ఈస్ నాట్ దట్ వీ హావ్ నాట్ ఫేస్డ్ ఆల్ దట్, బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సరెండర్ పాలసీ లేకుండా అందరినీ కొట్టడం అన్నది చేస్తే అది వేరే. ముందు సరెండర్ పాలసీ అనేది ఇట్ ఈస్ సెలెక్టివ్లీ ఆపరేటెడ్ సార్. ప్లీజ్ మళ్ళా మీరు ఏదంటే అది అంటారు, మరి ఏమంటారు? లేదండి, ఇట్ ఈస్ సో సార్. అఫ్ కోర్స్ సో మెనీ సరెండర్స్ డన్. మేము ఎన్ని సరెండర్స్ ఎవరిని చేసుకున్నారు సార్? ముక్కు ముఖాన్ని ఈ మధ్య ఏదో ఒకటి రెండు చూపెట్టి టు జస్టిఫై ది కిల్లింగ్స్ 1 or 2 persons ని సరెండర్ చేసుకొని మేము సరెండర్ చేసుకుంటాం. 500 మంది తుపాకులు తీసుకొచ్చి సరెండర్ అవుతారు మీడియా ముందల, 50 మంది ఎన్కౌంటర్ లో చనిపోతారు. అయినా మీకు ప్రూఫ్ కావాలి. ఏం సార్ ఇది? నిర్ణయించుకున్నారు మీరు కవర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, వాళ్ళకు ప్రొటెక్షన్ చేయాలని మీరు నిర్ణయించుకున్నాక ఎంత వాదన దీనికి ఎండ్ ఉండదు కదా. వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ అర్థమవుతుంది కదా. It is my job. I take oath on that. I believe in the constitutional spirit of life. So that is why all the time, with all the force at my command, with all the argumentative capacity I have got, I will certainly defend somebody's right to life, sir. It happens with many. See, I'll tell you one thing, the system ఒక్క నక్సలైట్తోనే కాలేదు. ఇవాళ పబ్లిక్ లైఫ్ అనేది, పొలిటికల్ లైఫ్ అనేది అవసరం కరప్ట్ అవడం వల్ల ఆల్ సిస్టమ్స్ ఆర్ డిప్లీటింగ్, ఆల్ సిస్టమ్స్ ఆర్ లూజింగ్ దేర్ రిథమ్. వీటినన్నిటిని కూడా మనం అడ్రస్ చేయాలి ఆల్ ద టైమ్. ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా అరుణ గారు జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ, మహబూబ్నగర్ ఎంపీ. జీకే అరుణ గారు ఫాదర్ బ్రదర్ ఇద్దరు కూడా ఆమె కోల్పోయారు. బహుశా 2006 ఆగస్టు 15 మేడం అరుణ గారు 2005 ఆగస్ట్ 15th ఆగస్ట్ జెండా వందనం జరిగిన తర్వాత జెండా వందనం తను ఫ్లాగ్ హాస్టింగ్ చేసి వచ్చారు. ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ కి ఫౌండేషన్ వేస్తున్నారు. అదే టైంలో ఫైరింగ్ చేశారు వాళ్ళు. అక్కడే ఆయన కుప్పగూలిపోయినాడు. పక్కన ఉండే వాళ్ళు మొత్తం 11 people డైడ్ అండి ఆ రోజు ఆ అటాక్ లో. వాళ్ళ నక్సల్స్ అటాక్ లో 11 మంది చనిపోయారు. దాంట్లో మా ఫాదరు, మా బ్రదరు, 2 డ్రైవర్లు, గన్మెన్, ఇంకా ఇక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల పక్కన ఉన్నటువంటి చాలా మంది చనిపోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. సో ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ మా కళ్ళ ముందు కనిపిస్తుంటది. మక్తల్ లోనే జరిగినది. మక్తల్ నారాయణపేట హెడ్ క్వార్టర్. ఓకే. అంటే అప్పుడు మూవ్మెంట్ బాగుండేనా? నారాయణపేటలో నక్సల్స్ కదలికలు చాలా ఎక్కువ ఉండేనా? అసలు లేదండి, అసలు లేదు అసలు. రాజశేఖర రెడ్డి గారు టాక్స్ అయిపోయిన తర్వాత నియర్లీ 1 year అయిపోయింది. అప్పటికి 1 year అవుతుంది అనుకుంటా, అయిపోయింది. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడం కోసం ఇన్సిడెంట్ చేశారు అప్పుడు. బట్ అది అంతకు ముందు ఒక 1 week నుంచి వాళ్ళు రోజు ఐ మీన్ మీడియాలోను, పేపర్లలోను వాళ్ళు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఐ మీన్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు జిల్లాలోని. కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పి టార్గెట్ చేశారు అప్పుడు. సో మా ఫాదరు వారి టార్గెట్ ఆ రోజు మా ఫాదర్ దొరికారు వాళ్ళకి. ఓకే. అంటే వాళ్ళు ఏమైనా కారణం చెప్పారా ఆ తర్వాత ఎందుకు చంపాము ఏంటని నర్సిరెడ్డి గారిని? ఏమి కారణం చెప్పలేదండి, ఏం చెప్పలేదు, కారణం చెప్పలేదు, ఏం చెప్పలేదు. సాంబశివుడు అనే ఆయన స్టేట్మెంట్లు ఇచ్చాడు అప్పుడు మీడియాలో. అప్పుడు ఇన్ని మీడియాలు లేవనుకోండి, అయినా మీడియాలో రోజు స్టేట్మెంట్లు, పేపర్లో స్టేట్మెంట్లు, చంపుతామని. జెమినీ అనుకుంటా, జెమినీ టీవీ వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ అడుగులోకి వెళ్ళి సాంబశివుడు ఇంటర్వ్యూ కూడా తీసుకొచ్చారు. అప్పుడు పేపర్ అయినా కూడా ఆ ఇన్సిడెంట్ అసలు నారాయణపేట ఏరియాలో అసలు ఊహించలేదు.
ఎక్కడి నుంచి వచ్చింది యాక్షన్ టీం, మావోయిస్ట్ యాక్షన్ టీం? అటువైపు ప్రాబల్యం తక్కువే కదా యాక్చువల్లీ, కర్ణాటక బార్డర్ ఆల్మోస్ట్. కర్ణాటక గురుమిట్కల్ అని అక్కడ నుంచి వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. గురుమిట్కల్ ఏరియా గుట్టలు ఉంటాయి ఆ ఏరియాలో కొంచెం, అటు కర్ణాటక నారాయణపేట పక్కనే బార్డర్స్. ఆ బార్డర్లలో వాళ్ళు తలదాచుకొని నైట్స్ అక్కడే కొన్ని రోజుల నుంచి వాళ్ళు అక్కడ ఆ చుట్టుపక్కలనే కొన్ని రోజులు ఉండి ఆ ట్రెక్ అంటే బాగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. సో మా ఫాదర్ ఆ రోజు ఐ మీన్ 2 days ముందు కూడా స్టేట్మెంట్ వచ్చింది, అంతకంటే 2 days ముందు కూడా. సో ఆయన అసలు ఎప్పుడు ఊహించలేదు. అంటే ఫాదర్ పేరు కొన్ని పేర్లు కూడా తీసుకున్నారు అప్పుడు. గురునాథ్ రెడ్డి గారని, నా పేరని, మా ఫాదర్ పేరని, చిన్నారెడ్డి గారని, కొంతమంది ఎమ్మెల్యేల పేర్లని తీసుకున్నారు. అప్పుడు తీసుకుని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరిని జిల్లాలో చంపుతామిళ్ళని అని అట్లా. సో అప్పుడు సరే మా ఫాదరు మా బ్రదర్ కార్ లో కూర్చొని ఉన్నాడు. వాడు మా ఫాదర్ పక్కన కూడా లేడు, కార్ లో కూర్చొని కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఉన్నాడు అక్కడ. సో చుట్టుపక్కల ఉన్నారు కానీ టెంకాయ కొడుతూ అంటే కోకోనట్ టెంకాయ ఇట్లా కొడుతూ ఉన్నాడు. అట్లనే షూట్ చేసి అట్లే పడిపోయాడు అంతే, అక్కడే అట్లే పడిపోయాడు. సో అంతమంది అమాయకులు కూడా చంపారు కదా వాళ్ళు. మా ఫాదర్ తో పాటు మా బ్రదర్ తో పాటు 9 మంది అమాయకుల ప్రాణాలు కూడా తీసుకున్నారు. 9 మంది వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆఫీసర్స్ కూడా ఉన్నారండి. ఆఫీసర్స్ గన్మెన్ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు అక్కడ, ఇంకా ఆర్డీఓ ఉన్నాడు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఇంకా అఫీషియల్ ప్రోగ్రామ్ కదా అది, అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ అంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నందుకు వాళ్ళని కాల్చి చంపారు అందరికి. మొత్తం అక్కడ ప్రోగ్రామ్ లో అందరు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. సో గన్న వాళ్ళకి AK-47 లో ఇష్టం ఉన్నట్టు పేల్చారు, అంది ఇష్టం ఉన్నట్లు షూట్ చేశారు. అది ఇది చర్చల తర్వాత రాజశేఖర్ రెడ్డి చర్చలకు పిలిచి అయిపోయిన ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది. దిస్ వాస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. ఓకే, అంటే దాని తర్వాత పంతు నాయక్ ఇంకొక ఎంపీపీ ఉండే, ఆయన కూడా నాయక్ అక్కడ, ఆయన కూడా గుడి మైసమ్మ గుడి దగ్గర గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తా ఉన్నాడు. మార్నింగ్ దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆయన అక్కడ గుడిలోనే కాల్చేశారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు మావోయిస్ట్ సంబంధించి దాదాపు చివరి దశకు వచ్చింది. ఇప్పుడు కొద్దిమంది ఇప్పుడు అమిత్ షా ప్రకటిస్తున్నారు March 31 లోపు మావోయిస్ట్ రహిత దేశం చేస్తామని చెప్పి. ఇప్పుడు మీరు ఒక విక్టిమ్ గా, రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఏం చెప్తారు, విక్టిమ్ గా ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మీరు చనిపోయిన బ్రదర్ వాళ్ళ డాక్టరే కదా ఎమ్మెల్యే అయింది, పర్ణికారెడ్డి. ఇప్పుడు ఎమ్మెల్యే తను మొన్న కంటెస్ట్ చేసి, తను మా తమ్ముడి కూతురు. సో ఇప్పుడు అమిత్ షా అంటున్నారు కదా, దాని మీద రకరకాల హిడ్మా చనిపోయాడు, దాని మీద రకరకాల మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. ఏం సాధించారండి వాళ్ళు? ఎంతో మందిని చంపారు, అమాయకులు కూడా చంపారు కదా. ఎంతో మంది అమాయకులను కూడా ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళు టార్గెట్ ఎందుకు చేశారో, దేనికోసం చేశారో, ఎందుకు నక్సలిజం బాట పట్టారో, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు సాధించింది ఏం చెప్పమానండి. అంటే ఇంతకుముందు ఊర్లలో ఏ ప్రాబ్లం ఉన్నా మావోయిస్టులకి చెప్పుకునే వాళ్ళు, చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఖనిజాలు, ఇటువంటి ఇష్యూస్, ఖనిజ వనరులు, అది ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ అండి, ఎంతో చాలా లాంగ్ టైం బ్యాక్. అది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అభివృద్ధి వైపు, మొత్తం దేశం అంతా అభివృద్ధి వైపు పయనిస్తా ఉన్నాయి, రాష్ట్రాల అభివృద్ధి వైపు పయనిస్తా ఉన్నాయి, గ్రామాల అభివృద్ధి వైపు పయనిస్తా ఉన్నాయి. అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. అన్ని రకాలుగా ఈ రోజు దేశం అభివృద్ధి పక్క అభివృద్ధిలోకి పోతుంటే వీళ్ళు ఇంకా దారిలో ఉంటాం, మేము ఇంకా ఏదో చేస్తాము, ఈ విధమైనటువంటి ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నక్సలిజాన్ని కంప్లీట్ గా అంతం చేయాల్సిందేనండి. దేశం అభివృద్ధి కోసం గానీ, అందరి ప్రాంతాల అభివృద్ధి కోసం గానీ వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా బయటకు వచ్చేయాలి. అది సరైన మార్గం కాదు. ఇక్కడ ఉండి ముందు వచ్చి మాట్లాడలే ప్రజల కోసం గానీ, వాళ్ళు డైరెక్ట్ గా బయటకు వచ్చి పోరాటాలు చేయొచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉంటే బయటకు వచ్చి మాట్లాడొచ్చు, వాళ్ళ పక్షాన మాట్లాడొచ్చు, వాళ్ళ పక్షాన ఫైట్ చేయొచ్చు. వారి దృష్టికి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటి గురించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఓకే, ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత మీరు రియాక్షన్ చూస్తుంటారు. హిడ్మా గురించి అంటే హీరోయిక్ గా ప్రజెంట్ చేస్తున్నారు. చాలా అతను ఒక గొప్ప సంబంధించి విప్లవకారుడిగా, చెగువీరా లాగా ప్రొజెక్ట్. విప్లవకారు అన్ని రంగాల్లో ఉన్నారండి. విప్లవకారులు మంచి బాటలో కూడా విప్లవాలు చేయొచ్చు కదా, మంచి బాటలో కూడా పోరాటాలు చేయొచ్చు కదా. ఓకే, కానీ ఎందుకు మరి హింసను అంటే ఒక పక్క అంటే ఒకని ఈ విధంగా
హింసను ప్రేరేపిస్తూ చేసేటటువంటి కాదు కదా అభివృద్ధి. అది కాదు కదా మంచి విప్లవం కాదు కదా అది. శాంతియుతంగా పోరాటాలు చేయొచ్చు కదా. ఓకే. సో మేడం, అయితే ఇప్పటికి కూడా నాకు చూస్తుంటే సోషల్ మీడియాలో దానిలో మావోయిస్టుల పట్ల సింపతి వ్యక్తం చేస్తున్న వర్గాలు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. ఎందుకు? దానికి కారణం ఏమంటారు? కారణం అంటే ఎవరెవరి ఆలోచన తీరండి. అది ఎవరి ఆలోచన తీరు సమాజంలో ఇంకా మార్పు కోరుకోకుండా ఏ విధమైనటువంటి అంటే నక్సలిజం పేరుతోన ఒక రకమైనటువంటి భయాన్ని ప్రజల లోపల సృష్టిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతూ అభివృద్ధికి నోచుకోకుండా ఇంకా ప్రాంతాల అడవులలో ఉన్నటువంటి అనేక మంది ఆ చుట్టూ అడవుల అంటే ఎక్కడైతే ఇంటీరియర్ విలేజెస్ ఉన్నాయో ఆ ఇంటీరియర్ విలేజెస్ కూడా డెవలప్మెంట్ ఫోకస్ గా ఈ రోజు గవర్నమెంట్లు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ రోజు అందరు కూడా ఆ వైపు చూడడం లేదు. అందరూ కూడా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, అందరూ మంచి విద్య కోరుకుంటున్నారు, శాంతిని కోరుకుంటున్నారు, అందరు ఎడ్యుకేషన్ ఉండాలా, అందరికి ఉపాధి ఉండాలా అనేటటువంటి ఆలోచనలు అన్ని ప్రజలందరూ ఆ రకమైనటువంటి భవిష్యత్తునే కోరుకుంటున్నారు. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు మార్చి 31 లోపు అంటే ఇక పిడికెడు మంది చాలా తక్కువ మంది మిగిలారు. మార్చి 31 లోపు ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన తిడుతున్నారు ఇప్పుడు కొద్దిమంది, అంటే మావోయిస్టులని సపోర్ట్ చేసే వాళ్ళు తిడుతున్న పరిస్థితి, ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అంటే ఫడ్నవీస్ కు నువ్వు మోకర్లితావా, ఆయన ముందు అలా నిల్చోవడం కరెక్టా అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది బయటకు వచ్చిన వాళ్ళ గురించి, లొంగిపోతున్న వాళ్ళ దానికి సంబంధించి. ఈరోజు సమాజంలో మనము అన్ని రకాల అభిప్రాయాలను వింటూ ఉంటామండి. ఒక అందరికీ మంచి చేసేవాడు ఉన్నప్పటికీ వారిని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. 90% మంది మెచ్చుకుంటుంటే 10% మంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్ ఇస్ వెరీ కామన్. ఇది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం మనది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెలిబుచ్చుతూనే ఉంటారు. బట్ అల్టిమేట్ గా వాట్ ఈస్ గుడ్ అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఒక వైపు ముందుకెళ్తా ఉంటే, భారతదేశంలో ఈరోజు అందరు అభివృద్ధిని కోరుకుంటా ఉంటే మనము ఇంకా అడవులలో ఉంటాము, అడవులలో ఉండి ఇంకా విప్లవాల ద్వారా బెదిరిస్తాము. ఇటువంటిది కరెక్ట్ కాదండి. ఇంకా వాళ్ళందరూ కూడా రావాలి, మైదానం బయటికి వచ్చేయాలి, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయండి. ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు వాళ్ళకి ఏమి ఇబ్బందులు వాళ్ళు నోటీస్ చేస్తారో ఆ ఇబ్బందులన్నిటిపైన కూడా వాళ్ళు బయటకు వచ్చి గొంతు విప్పి మాట్లాడి వాటిని సాధించుకోవడం కోసం వాళ్ళు పోరాటం చేయొచ్చు కదా. అంటే మావోయిస్టులు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎన్నికల్లో నిలబడి గెలిచే పరిస్థితి ఉందా ఇప్పుడున్న మనీ పాలిటిక్స్ దాని ప్రకారం? ఎందుకంటే అంటారు చాలా మంది, అంటే మీరు కూడా ప్రజా ఉద్యమాలు చేయండి, తర్వాత రండి గెలవండి, బ్యాలెట్ ద్వారా గెలవండి అని చెప్తారు. గెలిచే పరిస్థితి ఉందా? ఈరోజు రాజకీయాల్లో అందరూ ఇప్పుడు నిల్చున్న ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్న వాళ్ళు గెలుస్తున్నారు, మనమందరం చూస్తున్నాము. ఈరోజు కేవలం ప్రజల లోపల ఆ ఆలోచనలు మార్పు తీసుకురావాలి. డబ్బులను చూసి ఓటు అయినటువంటి పరిస్థితులను తీసుకొచ్చే విధంగా మనం వాళ్ళని అవగాహన కలిగించేటటువంటి విధంగా కూడా మనం పనులు చేయొచ్చు కదా, మంచి పనులు చేయొచ్చు కదా. ఎవరైతే మంచి వ్యక్తులు ఎన్నుకునే విధంగా మనం వాళ్ళని అవగాహన కల్పించవచ్చు కదా. డబ్బుకు కాదు మనం లొంగాల్సింది అనేటటువంటి విషయాన్ని కూడా అది కూడా పెద్ద ఉద్యమం చేయొచ్చు కదా. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళు ప్రజాపక్షాన ఉండి ప్రజల పక్షాన గొంతు విప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఒక విక్టిమ్ గా ఇప్పుడు మీరు మీ ఫాదర్ ను కోల్పోయారు, బ్రదర్ ను కోల్పోయారు, వాళ్ళని కోల్పోయారు. కానీ ఇప్పుడు చాలా ప్రాణాలు పోయినాయి. మావోయిస్ట్ అటువైపు పోయినాయి, ఇటువైపు పోయినాయి. ఇప్పుడు నిన్న హిడ్మా తల్లి ఏడుపును చాలా ప్రధానంగా అన్ని మీడియాలు చూపించారు. తల్లి తర్వాత హిడ్మా భార్య ఇద్దరిని కలిపి ఒకే చిత్తి మీద వాళ్ళు దహనం చేశారు, దహనమో కరణమో. సో అట్లా ఇప్పుడు రెండు సైడ్ల కూడా ఉంది ఈ సంబంధించి. కానీ ఇంకొక ప్రాణం పోకుండా అటువైపైనా ఇటువైపైనా అది అట్లా సాధ్యం కాదా? సాధ్యం చేయాలే కదండి. అందరినీ బయటకు వచ్చేయమంటున్నారు, అందరిని వచ్చేయండి. వాళ్ళు చర్చలకు రెడీ అంటున్నారు. ప్రజా జీవితం ఏమంటారంటే మీరు లొంగిపోగానే చర్చలకు రెడీ అంటున్నారు. ప్రజా జీవితంలోకి రండి, మీరు ఏ రకమైనటువంటి ప్రజల కోసం ఏ రకమైనటువంటి విధంగా ప్రభుత్వాలు స్పందించాలి, కార్యక్రమాలు తీసుకోవాలో చెప్పండి, వాటి గురించి పోరాటాలు చేయండి. ప్రభుత్వం దిగిరాకపోతే గట్టిగా కూర్చొని మనం అందరం ఆపోజిషన్ లో ఉన్నోళ్ళు కానీ ఇంకోరు కానీ రాజకీయాల్లో పోరాటాలు చేయటం లేదా, సాధించడం లేదా?
అలాగే వాళ్ళు కూడా ప్రజా జీవితంలోకి రావాలి. ప్రజలు నిజంగా ప్రజలకు సమస్యలను పరిష్కరించాలనేటటువంటి ఆలోచన ఉంటే ఆ మార్గం కోసం బయటికి రావాలి. అయితే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ సమయంలో మీ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు కూడా ఎమ్మెల్యే కదా మేడం, అప్పుడు సమాజ్వాదీ పార్టీ ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కదా. సో అట్లా ఆ సమయంలో చర్చలు జరిగాయి కదా, చర్చలు జరిగినట్టు ఇప్పుడు చర్చలు జరపరాదా? అదే విధంగా రాజశేఖర రెడ్డి ఏదైతే చర్చలు జరిపినాక ఏమైంది చెప్పండి? చర్చలు జరిపినాక ఫస్ట్ ఇన్సిడెంట్ మీ ఫాదర్ ఏమైంది? ఫాదర్ అట్లా ఎన్నో ఇన్సిడెంట్ జరిగింది. మా ఫాదర్ ఒకటే కాదు, మా ఫాదర్ ఇన్సిడెంట్ 11 people అదే హయ్యాలి, అంత ఎక్కువ నంబర్ చనిపోయినటువంటి ఆ సంఘటన అది. తర్వాత చాలా మందిని కూడా చంపారు కదా. భాగ్యనాయక్ చంపినట్టున్నారు, భాగ్యనాయక్ చంపారు, పంతు నాయకుని చంపారు, చాలా మందిని చంపారు, మా సర్పంచ్లను చంపారు కొన్ని చోట్ల. ఓకే ఓకే ఓకే. సో అంటే చర్చల వల్ల ఏం ప్రయోజనం ఉండదు, మళ్ళీ వాళ్ళు దాన్ని ఆ స్ట్రెంత్ గా వేరే దాన్ని వాడుకుంటారంటారు. చర్చల వల్ల ఉపయోగం లేదండి. జన జీవితంలోకి రావాలి, ప్రజా జీవితంలోకి రావాలి. ఆ రోజు వచ్చి వాళ్ళు వాళ్ళు ఏ విషయాలపైన మాట్లాడదలుచుకున్నారో ఆ విధంగా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. ఓకే ఓకే. సో ఇంకా పరిష్కారం ఒకటే, డైరెక్ట్ గా అయితే లొంగిపోవాలి లేదా ఇంకా ఎన్కౌంటర్ అంతే, లేదా చనిపోవడం. బయటికి ఇప్పుడు ప్రజా జీవితంలోకి రండి అని పిలుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి వర్యులు స్వయంగా చెప్పారు, చాలా మంది వచ్చారు. సరే ఇంకా కొందరు అక్కడక్కడ ఆలోచించుకుంటుండవచ్చు, అందరూ కొద్ది రోజులు అందరూ కూడా వచ్చేయవచ్చు. సరే ఏదైనా ఉంటే కొంతమంది డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు అండి. బట్ అందరూ బయటికి వస్తేనే నిజంగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరాలంటే వాళ్ళందరూ బయటికి రావాలి. ఇప్పుడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ మాత్రమే ఒకటి ఉంది, బట్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ రెండు కూడా చర్చలు జరపాలని అంటున్నాయి. రేవంత్ రెడ్డి ఆల్సో సపోర్టెడ్, చర్చలు జరపారు మావోయిస్టులతో అని అన్నారు. కేసీఆర్ కూడా ప్లీనరీలోనే ఆయన స్వయంగా చెప్పారు, కగారుని ఆపేసేయాలి కేంద్ర ప్రభుత్వం, ఆపరేషన్ కగారుని అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు చర్చలు జరిపింది కదండి, చర్చలు జరిపినాక ఏం జరిగిందో చూసారు కదా. వాళ్ళు ఎన్కౌంటర్ చేయలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేయలేదు, ఎన్కౌంటర్లు జరగలేదా? బట్ ఇప్పుడు గతంలో ఎన్కౌంటర్ జరగలేదా? జరిగినాయి కదా. చర్చలు జరిగిన తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అవన్నీ మనం చూసినాం కదా. ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు కదా. ఇప్పుడైనా పొలిటికల్ గా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించాలని వాళ్ళు మాట్లాడుతుండొచ్చు తప్ప ఫ్యాక్ట్ ఈజ్ నాట్ దట్. రూలింగ్ పార్టీని భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడమే, అదొకటే ఇది పెట్టుకుని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దాన్ని ఎవరో ఏం చెప్పలేము. పొలిటికల్ పార్టీగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. బట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ కదలికలు అయిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. వరుసగా 2 రోజులు 2 ఎన్కౌంటర్లు, 13 మంది చనిపోయారు. ఇప్పుడు షెల్టర్ జోన్ల కోసం ఇక్కడికి మళ్ళీ ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు తెలంగాణకు లేకపోతే సేఫ్ పాసేజ్ గా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 50 మంది దాకా అరెస్ట్ కూడా చేశారు. సో వచ్చే అవకాశం ఉంది, ఇంకా నాకు తెలిసి తెలంగాణ కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత సాఫ్ట్ అండ్ స్టాండ్ అయితే కనిపిస్తోంది. భరత్ గారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత భరత్ గారు ఒక్క నిమిషం శరత్ గారు చెప్పండి. రాజవర్ధన్ గారు ఏదో మాట్లాడారు. రాజవర్ధన్ రెడ్డి గారు కృష్ణవర్ధన్ రెడ్డి గారి సోదరులు 1982లోనా సార్? రాజవర్ధన్ 1987 1st October, a day before Dasara. ఓకే, ఏం జరిగింది సార్ ఆ రోజు ఎగ్జాక్ట్లీ? కృష్ణవర్ధన్ రెడ్డి వాజ్ మై యంగర్ బ్రదర్. ఆయన ఫిజిక్స్ లో రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. వేణుగోపాల్ గారు కూడా వినాలి. అతను ఏ ఆయుధాలు పట్టుకొని యూనివర్సిటీలో తిరగలేదు. హి వాజ్ ఎ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజ్. అతన్ని ప్లాన్ చేసి దసరా కంటే ముందు రోజు ఊరికి పోవడానికి అతను ఉదయం ఫ్రెండ్ తో పాటు యూనివర్సిటీ హాస్టల్ నుంచి వస్తుంటే వెంబడించి హిల్టన్ కేఫ్ లో టీ తాగుతుంటే అక్కడ అతన్ని అటాక్ చేస్తే చేజ్ చేసి ఒక హాస్పిటల్లో పోతుంటే శివం రూమ్ లో అతన్ని చంపారు. నేను ఏబీవీపీ యాక్టివిస్ట్ ను, మా తమ్ముడు కూడా ఏబీవీపీ యాక్టివిస్ట్. అయితే 70 దశకం నుంచి
కమ్యూనిస్టు సిద్ధాంతం యొక్క చరిత్ర, ప్రపంచ చరిత్ర, దానికి చాలా సమయం పడుతుంది. దిస్ ఈజ్ నాట్ ది టైం ఫర్ నౌ. కానీ 71 దశకం నుంచి తెలంగాణలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సల్ ఉద్యమం ఏదైతే నడిపారో అది జేడీ గారు చెప్పినట్లు వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే ఈ రాజ్యాంగం పనికిరాదు, ఈ వ్యవస్థ పనికిరాదు, ఇది ప్రజలకు మేలు చేయదు, కాబట్టి ఒక సమూలమైనటువంటి ఒక వ్యవస్థ మార్పు కోసం మేము తుపాకీ పట్టి పోరాటం చేసి వ్యవస్థను మారుస్తాం. ఆ సిద్ధాంతంతో వాళ్ళు పనిచేశారు. మేము యూనివర్సిటీలో ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాం. మేము ఆయుధాలతో వ్యతిరేకించలేదు. మేము సిద్ధాంతాన్ని చర్చలతో వ్యతిరేకించాం, కార్యక్రమాలతో వ్యతిరేకించాం. కానీ ఈ రకంగా సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి యొక్క వ్యక్తులను అనేక పేర్లు పెట్టి వాళ్ళు అయితే రాడికల్ స్టూడెంట్స్ కాదు, రాడికల్ స్టూడెంట్స్ వెనక ఉండి ఎక్కడనో అడవుల్లో ఉండి ఎక్కడనో ఉండేటటువంటి ఒక గెరిలా టైప్ లో పనిచేసే నక్సలైట్స్ ముసుగులు వేసుకొని వచ్చి చంపారు. చంపిన వాడు ఎవడో కూడా మాకు తెలియదు. ఈ రకంగా సంబంధించిన వాళ్ళని 50 మందిని చంపారు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, సిద్ధాంతపరమైనటువంటి యొక్క ఏదైతే ఇది ఉందో ప్రజాస్వామ్యంలో మీరు కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మీకు అనుకూలమైన వ్యవస్థను తీసుకురండి. కానీ మేము తుపాకీ గొట్టానే నమ్ముకుంటాం. గ్రామాలను వాళ్ళు ఓటు వేయకుండా ఆపారు. గద్దర్ గారు కూడా వారు ఓటు వేయకుండా ఆపినటువంటి సందర్భం నుంచి కాన్స్టిట్యూషన్ చేతిలో పెట్టుకున్నారు. చాలా సంతోషం. ఈ రోజు నేను ఈ సందర్భంలో కొన ఊపిరిలో ఉన్నటువంటి ఒక మావోయిస్టులకు మళ్లీ ఊపిరి పోయాలనేటటువంటి అయితే ప్రజా సంఘాలు గాని, పౌరక సంఘాలు గాని, వేణుగోపాల్ గారు గాని, లేకపోతే కోదండరామ్ గారు గారు, నేను చెప్పేది ఏంటంటే ఈ 55 సంవత్సరాల్లో మీరు సిద్ధాంతం పేరు మీద ఎన్ని కుటుంబాలను నాశనం చేశారు. ఎస్సీలను చంపారు, ఎస్టీలను చంపారు, బీసీలను చంపారు, టీచర్స్ను చంపారు, కార్మికులను చంపారు, రాజకీయ నాయకులను చంపారు, పోలీసులను లెక్కనే లేదు. మరి ఈ చంపిన వాటన్నిటికి కూడా మీ యొక్క బాధ్యత ఏం లేదా? పౌరక సంఘాలంటే కేవలం నక్సలైట్స్ కోసము, తుపాకీ పట్టుకున్నటువంటి వ్యక్తి కోసమే మాట్లాడతారా? ఈ రాజకీయ వ్యవస్థను వ్యతిరేకించినటువంటి ఒక కోదండరామ్ గారు ఈ రోజు కాంగ్రెసే ఈ దేశంలో ఎక్కువ ఎన్కౌంటర్స్ జరిగినటువంటి ఒక ప్రభుత్వము. సీతక్క గారు అండర్ గ్రౌండ్ లెఫ్టిస్ట్ మావోయిస్టు, ఆమె ఈరోజు మంత్రి. మరి వీళ్ళంతా కూడా కనీసము నైతికంగా మేము డబ్బులు తీసుకోవాలా? మా తమ్ముడు చనిపోయాడు, రీసెర్చ్ స్కాలరు, ఒక్క నయా పైసా మా ఇంటికి ఎవరు ఇవ్వాల. వి హావ్ సఫర్డ్, మై ఫ్యామిలీ హావ్ సఫర్డ్ టిల్ టుడే. కానీ ఈ రోజు ఎంతో మందిని చంపినటువంటి ఎన్ని కేసులుంటే ₹1 కోటి యొక్క ఏది బహుమతి. ప్రభుత్వము వాళ్ళ కోసం పునరావాసం చేయండి, వాళ్ళ కోసం ఏమైనా సహాయం చేయండి, వాళ్ళని జనజీవితంలోకి రావాలి, దాన్ని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ అనేక హింసలు చేసి 100 మందిని చంపి ₹1 కోటి యొక్క అవార్డు ఉన్నటువంటి వ్యక్తికి ₹1 కోటి ఇవ్వటం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది హాస్యాస్పదం. ఎలా ఇస్తారు మీరు ₹1 కోటి వాళ్ళకు? మీరు రిహాబిలిట్ చేయండి, ఆయనకు షాప్ పెట్టియండి, ఆయనకు 10 లక్షలు ఇవ్వండి, ఆయనకు రుణం ఇవ్వండి, లెట్ హిమ్ వర్క్ యాజ్ ఏ అదర్ సిటిజన్. కానీ 100 కేసులు చేసిన వాడు, 100 మందిని చంపిన వాడు, ₹1 కోటి అతని మీద యొక్క అవార్డు ఉంటే ఆ ₹1 కోటి వానికి ఇస్తామనంటే ఏంటండి? సో మీరు మల్లోజుల వేణుగోపాల్ కి ₹1 కోటి రివార్డ్ ఇవ్వడం తప్పదు. ఈజ్ ఇట్ న్యాచురల్ జస్టిస్? చనిపోయిన వాడికి ఒక్క పైస ఇవ్వలేదు. పోలీస్ కానిస్టేబుల్ చనిపోతే, ఆఫీసర్లు చనిపోతే దానికి లిమిట్ ఉంది. ఇక్కడ కాదు, ₹2 కోట్ల అవార్డు ఉంటే ₹2 కోట్ల అతనికి ఇచ్చేస్తారు. ఈ రోజు మూవ్మెంట్ చనిపోయిందండి. మూవ్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్. ఐ కెన్ సే విత్ అథారిటీ. ఎందుకంటే మేము 50 సంవత్సరాలు వీళ్ళతో క్యాంపస్ లో పోరాడి వి హావ్ పేడ్ ది కాస్ట్, బట్ వి వన్ ది బ్యాటిల్. ఇప్పుడు హిడ్మానో కానీ అట్లా అనట్లేదు. ఇప్పుడు ఒక్కరు చంపితే 10 మంది పుట్టుకొస్తారు అని అంటారు. ఎక్కడ పుట్టుకున్నారు? గద్దర్ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకున్నది ఆ సిద్ధాంతం యొక్క ఓటమే గెలుపా? కోదండరామ్ గారు కాంగ్రెస్ లో జాయిన్ అయింది ఓటమే గెలుపా? కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు, ఆయన పార్టీ. సీతక్క గారు మినిస్టర్ అయింది ఓటమే గెలుపా?
టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మావోయిస్టులు జగదీశ్వర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఈ మావో సిద్ధాంతాలు చెప్పినటువంటి ఒక నాయకులు వీళ్ళు రాజకీయాలకు వచ్చిండ్రు. ఆ సిద్ధాంతం యొక్క ఓటమే గెలుపైంది. చివరిగా మేము కూడా ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం మేము ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నాం. ట్రైబల్ ఏరియాలో వాళ్ళకు స్కూళ్లు నడుపుతున్నాం. ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి సహాయకార్యాలు చేస్తున్నాం. అగ్రికల్చర్ నేర్పుతున్నాం. మీరు ట్రైబల్ ఏరియా కోసం పనిచేస్తే కాదు కదా మీ సిద్ధాంతము. మీ సిద్ధాంతం ఈ వ్యవస్థను మార్చాలి. ఈ సిద్ధాంతం రాజకీయ అధికారాన్ని సంపాదించాలి. మీ సిద్ధాంతం తుపాకీ గొట్టంతో దేశాన్నంతా కూడా ఊపి ఢిల్లీ పీఠం ఎక్కాలి. మరి ఈ సిద్ధాంతం ఎక్కడ పోయింది? ఇట్ ఈస్ ఫెయిల్డ్ ఇన్ ది వరల్డ్, ఇట్ ఈస్ ఫెయిల్డ్ ఇన్ ఇండియా. కాకపోతే ఎవరైతే మానవ హక్కులు వేణుగోపాల్ గారు మా జిల్లానే పాలమూరు, బహుశా వారికి నా పేరు హరిగోపాల్ గారు వారి తమ్ముడు వేణుగోపాల్ గారు అడ్వకేటు. హరిగోపాల్ గారు మా జిల్లానే పాలమూరు, పేద జిల్లా, నా కుటుంబం పేదది. ఒక పిహెచ్డి స్టూడెంట్ మీరు చంపారు. దేనికోసం చంపారు నేను అడగటంలా, కానీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు వ్యవస్థను మారుస్తామని ఎవరైతే గన్స్ పట్టుకొని 50 సంవత్సరాలు పోరాడి అనేక వేల కుటుంబాలను నాశనం చేసి ఈ రోజు మారినటువంటి పరిస్థితులను అంటున్నారు. క్షమాపణ చెప్పండి. యు అపలైజ్ టు ఆల్ ది విక్టిమ్స్ ఆఫ్ ది నక్సలైట్స్ హూ ఆర్ నథింగ్ టు డూ విత్ గవర్నమెంట్. మేము గవర్నమెంట్ కు లేము, మేము కేవలం ప్రజల్లో ఉన్నాము. మీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినందుకు చంపారు. కోదండరామ్ గారు ఈరోజు ఎవరితో సేల్ అవుతున్నాడండి? సీతక్క గారు ఎవరితో సేల్ అవుతున్నారు? ఎంతమంది సరెండర్డ్ నక్సలైట్స్ కోర్టు సంపాదించలేదు. మై సీనియర్, లాస్ట్లీ ఐ విల్ సే ఓన్లీ వన్ వర్డ్, మై సీనియర్ వాజ్ చెల్లా నరసింహారెడ్డి, హూ వాజ్ ఏ మావోయిస్ట్ ఐడియాలజీ, ఏ సీనియర్ అడ్వకేట్. హరిగోపాల్ గారు కూడా వారి పేరు తెలిసి ఉంటుంది. కొండపల్లి సీతారామ గారి కేసులను కూడా ఆదిలాబాద్ లో వర్క్ చేశారు. అండ్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ, ఐ వాజ్ టు హిజ్ హార్ట్. ఆయన ఒకసారి నాతో చెప్పాడు, ఆయన గుంటూరు జిల్లా అయితే 1956 లో సిద్దిపేటకు వచ్చాడు కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం పనిచేయడానికి. కానీ ఈ పేలికలు చీలికలు అన్ని అయిన తర్వాత వారు అన్ని వదులుకొని హీ మేడ్ ఎ స్టేట్మెంట్, వి ప్రిపేర్ ది వర్కర్స్, దే బికేమ్ పైరవికార్స్ అన్నాడు. ఎక్కడుందండి కమ్యూనిస్ట్ సిద్ధాంతం? ఎన్ని వేల మంది కుటుంబాలను మీరు నాశనం చేశారు. ఆర్ యు నాట్ ఆన్సరబుల్? ది సో కాల్డ్ నక్సలైట్స్ ఆర్ నాట్ ఆన్సరబుల్. The urban Naxalites are not answerable. Godanram is not answerable. Harigopal ji is not answerable. Balagopal kuda meeto vidipayadu. I know Balagopal personally. Balagopal kuda meer dooram chesaru. Whoever differs with you, he is your enemy. Balagopal meer ekkada pettunnarani చెప్తున్నా. He has taken his own independent way. He differed with People's War Group. ఈ రోజు ప్రజా సంఘాలని ఒక ఊపిరి పోయాలని, హీరో చేయాలని మురళి గారు చెప్పినట్లు కిడ్మాన్ హీరో చేయాలా, జేడి గారు చెప్పినట్లు వ్యవస్థను మార్చాలని ఆయుధం పట్టుకుంటారు. ఎన్కౌంటర్ బూటకం అంటారు. వెన్ యు ఆర్ ఫైటింగ్ విత్ ఎ గన్, యూ షుడ్ హ్యావ్ ఎ గట్స్ టు సే దట్ ఐ డైడ్ ఇన్ వార్. నన్ను చంపారని ఎందుకు ఏడుస్తారండి? వెన్ యు ఆర్ ఫైటింగ్ విత్ ఎ గన్, you will face the same consequence. You said, yes, I fought with the government. కిడ్మా గవర్నమెంట్ తో పోరాడాడు, చనిపోయాడు, యుద్ధంలో చనిపోయాడని చెప్పండి. పట్టుకపోయి చంపించారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డు ది ఎన్కౌంటర్స్. వెన్ ఎ పర్సన్ ఇస్ ఫైటింగ్ విత్ ఎ గన్, డూ యూ ఎక్స్పెక్ట్ దట్ అదర్స్ షుడ్ ఆల్సో బి కీప్ క్వైట్? సో అల్టిమేట్లీ హరిగోపాల్ గారికి, కోదండరామ్ గారికి, ది సోకాల్డ్ ఎవరైతే ఈ ఉన్నారో వాళ్లకు నాదొక వినతి, మీరు చాలా పాపం చేశారు. వేల కుటుంబాలను సర్వనాశనం చేశారు. లీడర్స్ కు ఫరకపడకపోవచ్చు, కానీ నాలాంటి కుటుంబానికి చాలా ఫరక పడ్డది. మై బ్రదర్స్ మర్డర్, మై బ్రదర్స్ లాస్ ఈజ్ అ లాస్ టు అవర్ లైఫ్. వాడేమి ఆయుధం పట్టుకొని రాలా. మీరు జార్జి రెడ్డిని పెద్ద హీరోగా మాట్లాడుతున్నారు. వాట్ అబౌట్ కృష్ణవర్ధన్ ఒకరిని కొట్టలే, ఒక్క క్రిమినల్ కేసు లేదు, ఒకంత కొట్లాడలేదు, ఒక్కరి మీద చాకు విసరలేదు. బట్ యు హావ్ కిల్డ్ హిమ్.
నాట్ ఓన్లీ కృష్ణవర్ధన్, జయచందర్, ఏజూరు శ్రీనివాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్, చంద్రారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్, రెడ్డి గారు టీచరు. శరత్ గారు, సో మనతో పాటు ఇంతకుముందు they should apologize. My appeal is the Pawar Hక్కుల సంఘం should apologize for all those families whom these people have killed. సో విక్టిమ్స్ ఇప్పుడు మనతో పాటు మాధవరెడ్డి గారి and say that all others are wrong. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు 50 మందికి పైగా అరెస్ట్ అయ్యారు, 13 మంది ఎన్కౌంటర్తో పాటు. సో వాళ్ళు షెల్టర్గా కోసం వస్తున్నారా, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా? ఎందుకంటే ఛత్తీస్గఢ్ కర్రగుట్టలు మొత్తం ఆల్మోస్ట్ అక్కడ భద్రతా బలగాలు ఉన్నాయి కాబట్టి వచ్చే అవకాశం ఉందా ఇటు ఇంకెక్కువ? ఎందుకంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఛత్తీస్గఢ్, అబుజ్మాడ్ ఈ ప్రాంతాల్లో జరుగుతుంది. అబుజ్మాడ్ అన్నది దుర్గమ స్థానం. అది అబుజ్మాడ్ అంటే స్థానిక భాషలో అన్నోన్ హిల్స్ అని, గడ్చిరోలికి బార్డర్ లో ఉండేది ఛత్తీస్గఢ్. కాబట్టి ఆ ప్రాంతంలో ఇప్పుడు ముఖ్యంగా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, డ్రోన్స్, తర్వాత వచ్చేసి ఈ టెక్నాలజీ వల్ల మూమెంట్స్ అన్నది క్లియర్ గా కనపడుతున్నాయి. కాబట్టి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆ ప్రాంతంలో జరగడం వల్ల సో మిగతా ప్రాంతాలకు వెళ్లిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది క్లియర్ గా, ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నా మనకు తెలంగాణలో కొద్దిగా ఉండింది కానీ ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా ఎక్సెప్ట్ ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ తప్ప మిగతా ఎక్కడ కూడా వీళ్ళ మూమెంట్స్ కనపడలేదు. కాబట్టి ఇది ఒక సేఫ్ ప్యాసేజ్. వెళ్ళింది కూడా చూడండి ఎక్కడ, అల్లూరి జిల్లా, ఆ తర్వాత కాకినాడ, విజయవాడ, ఏలూరు ఈ ప్రాంతంలో వీళ్ళంతా షెల్టర్ తీసుకున్నారు. సో అది మనం గమనిస్తే సేఫ్ షెల్టర్ జోన్స్ కి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే హిడ్మా ఫ్యాక్షన్ అన్నది ఒకటి ఇంపార్టెంట్ గ్రూప్ అందులో. ఎందుకంటే దే ఆర్ మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళు మళ్ళా రీగ్రూప్ అవుదాం అనుకున్నారా, లేకుంటే అక్కడే ఉండి కొన్ని రోజులు రిలాక్స్ అవుదామన్నారా? ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళు శ్రీలంకకు వెళ్లిపోయే ప్రయత్నాలు సముద్ర మార్గంగా త్రూ కాకినాడ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయని మనం వింటున్నాం. సో ఫైనల్ గా ఏంటి అన్నది వీళ్ళ ఇంట్రాగేషన్ తర్వాత వాళ్ళ క్వశ్చనింగ్ ద్వారా తెలుస్తుంది మనకి. సో అల్టిమేట్లీ అక్కడ ప్రెషర్ ఉండడం వల్ల ఈ ప్రాంతానికి వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. కాబట్టి వారు అన్నట్టు ఇంతకుముందు వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. ఎవరిని కూడా ఆ విధంగా కావాలంటే వీళ్ళందరినీ కూడా మాయం చేసి ఉండొచ్చు కదా. ఆ బిల్డింగ్ లో 27-28 మంది దొరికారు. వాళ్ళని కూడా తీసుకుపోయి ఎక్కడైనా ఈ విధంగా వాళ్ళని కూడా అంతమందించడం చేయలేదు ఆ విధంగా. సో జంగల్లో జరిగిన, అంటే అడవుల్లో జరిగినది ఒకటి, ప్లేన్ ఏరియాలో ఉన్న వాళ్ళని ఈ విధంగా జరిగారు. పోలీస్ ఫైనల్ గా ఏంటంటే ఎక్స్ట్రీమిజం అన్నది దేశంలో ఉండకూడదు అన్నది ఒక విధానం. దానికి సరెండర్ అయ్యేవాళ్ళు సరెండర్, లేకుంటే మీరు ఆయుధాలతో తిరుగుతుంటే మేము కూడా అక్కడికి వస్తాం. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అన్నవి జరుగుతుంటాయి. సో ఆ విధంగా దీన్ని ఈ విధంగా చిత్రీకరించడం అన్నది ఈ సబబు కాదన్నది మనం మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ కూడా జనజీవనంలో రావాలి. సరెండర్ అవడం కూడా అంత డిఫికల్టీ ఏం కాదు. కావాలనుకుంటే వాళ్ళ విలేజ్ లో ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ప్రభావం ఉంది. కావాలంటే హిడ్మా డైరెక్ట్ గా ఒక మొబైల్ ఫోన్ లో తన ప్రకటన చేయొచ్చు, ఐ వాంట్ టు సరెండర్ అని. ఏముంది, ఈ విలేజ్ లో ఉన్నాను నేను, సరెండర్ అవడం చాలా కష్టము, అది చాలా కష్టం అని కూడా కొంతమంది మాట్లాడారు. అదేం అంత కష్టంగా, మీడియా ఉంది ప్రతి చోట ప్రజలు ఉన్నారు, మీకు సోషల్ మీడియా ఇంత ప్రభావితంగా ఉంది. సో సరెండర్ అవడానికి వీళ్ళకి అవకాశం ఇవ్వట్లేదన్న వాదనలో కూడా పెద్ద తథ్యం నాకేమీ కనపడలేదు. ఎందుకంటే సరెండర్ అయిన సంఘటనలు మొన్నే చూసాం, మహారాష్ట్రలో పెద్దపెట్టున, ఛత్తీస్గఢ్ లో కూడా జరిగాయి. కానీ నేను ఇదే పట్టుకుని వెళతాను అంటే ఫైనల్ గా దేర్ ఇస్ నో అదర్ గో. శ్రీలంకకు అంటే వెళ్ళడం ఈజీ అయినా కాకినాడ ఈ మత్స్యకారుల బోట్ ద్వారా, అక్కడ మత్స్యకారు బోట్ ద్వారా చాలా మంది అటు వెళుతుంటారు. మత్స్యకారు బోట్ల ద్వారా వెళ్ళిపోవచ్చు, అందులో ఏం పెద్ద డిఫికల్టీ ఏం కాదు. బట్ శ్రీలంక నేవీ గానీ వాళ్ళు గానీ అక్కడ ఆపే అవకాశం ఉండదా? అంటే ఏమవుతుందంటే ఆపే అవకాశం ఉంటుంది, కానీ వై నాట్ వి టేక్ ఎ ఛాన్స్ అన్న భావనలో ఉంటుంది. ఓకే, ఒక ఛాన్స్ తీసుకొని ఇక్కడ ప్రెషర్ పెరుగుతోంది కాబట్టి మనం తప్పించుకుందాం అన్నది ఒకటి. ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ది స్పెక్యులేషన్స్. అంటే అందులో ఖచ్చితంగా వాళ్ళు శ్రీలంకకు వెళ్ళాలి అనుకున్నారన్నది ఎక్కడ రాలేదు. వన్ ఆఫ్ ది స్పెక్యులేషన్ ఈ విధమైన రూట్ లో రావడం, ఎస్పెషల్లీ కాకినాడ లాంటి ప్రాంతానికి రావడం, అది కూడా ఒకటి మనం గమనించాల్సిన. అంటే లొంగిపోదామన్న ఇంటెన్షన్ అయితే మీకు కనిపించట్లేదు హిడ్మా ఇక్కడికి రావడం వెనుక. చెప్తున్నాం కదా, లొంగిపోవడం అంటే చాలా సులభం. లొంగిపోవడం అంత డిఫికల్టీ ఏం కాదు. అక్కడి కోసం దానికోసం ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఛత్తీస్గఢ్ లోనే లొంగిపోవచ్చు. అక్కడ కూడా ప్రభుత్వాలు లొంగిపోమనే చెబుతున్నాయి. లొంగుబాట్లు కూడా జరిగాయి. ఛత్తీస్గఢ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్వయంగా వాళ్ళ తల్లికి వెళ్లి విజ్ఞప్తి చేశారు. అవును, బట్ ఆయనకు అక్కడ లొంగిపోవడం ఇష్టం లేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే చాలా మందిని అక్కడ వాళ్ళని చంపారు కదా, ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు కొద్దిమంది.
మరి వచ్చినప్పుడు డైరెక్ట్ గా తను చెప్తున్నాడు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఈ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి, సోషల్ మీడియా ఉపయోగించుకోవచ్చు, ఆ విధమైన ప్రయోజనం చేయొచ్చు కదా, ప్రయోగాలు చేయొచ్చు. కానీ అది చేయకుండా జరిగిన ఈ అంశాన్ని మనం చూడాల్సిన విషయం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి భరత్ గారు. నేను థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా వారందరికీ కూడా చర్చలో ఉన్న వారికి నమస్కారం. థ్యాంక్ యూ. మనతో పాటు వేణుగోపాల్, ట్రాఫిక్ అంత ట్రాఫిక్ లో ఎస్ఆర్ నగర్ కూడలంటే ఎట్లా సాధ్యమైంది అది? యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ జరగక ముందు 10 రోజుల ముందు మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కలిసాం, నేను ఉమేష్. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు. 10 రోజుల ముందు మేము కలిసాము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో. ఆ తర్వాత అక్కడ కలిసి యాక్చువల్ గా ఉమేష్ 90 బ్యాచ్ కానీ 91 లో జాయిన్ అయ్యారు. ఓకే. సో మాతో పాటు ట్రైనింగ్ లో లేరు, నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. కానీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మేమిద్దరం తర్వాత కలిసాం. కలిసిన తర్వాత మాట్లాడుకున్నాం. బట్ వెరీ అన్ఫార్చునేట్, అంటే ఎంత ప్లాన్డ్ గా జరిగిందో ఈ ఇన్సిడెంట్ అన్నది మనం, అంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏ విధంగా చేయాలి అన్నది, ఇంక్లూడింగ్ వ్యాస్ గారు కూడా మన లాల్ బహదూర్ స్టేడియం లో ఆయన ఈ విధంగా, తర్వాత పరదేశి నాయుడు గారు, ఆయన యాక్చువల్ గా ఆర్టీసీ బస్సులో వెళుతున్నప్పుడు ఆ ఆర్టీసీ బస్సునే బ్లాస్ట్ చేసేసిన సంఘటన, అవన్నీ కూడా మనం చూసాం చాలా మంది. వీరంతా కూడా ప్రామినెంట్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాబట్టి ఇంత ప్లానింగ్ తో చేస్తూ ఉండడం అన్నది వీళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గానీ వీళ్ళ మోటివ్స్ గానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి అల్టిమేట్ గా వారు అన్నట్టు, ఉమేష్ చంద్ర గారి ఫాదర్ వేణుగోపాల్ గారు అన్నట్టు, బేసిక్ గా ఈ సరెండర్ అన్నది ముఖ్య విషయం. వారు దీని ద్వారా సాధించేది ఏం లేదు. కాబట్టి జనజీవన స్రవంతిలో జాయిన్ అవ్వండి. ఉమేష్ చంద్ర గారికి అప్పుడు చాలా పెద్ద కవర్ సెక్యూరిటీ కూడా ఉంది కదా ఆయన. ఐ థింక్ సెక్యూరిటీ తక్కువగానే ఉంది. ఆయన ఐ థింక్ హీ వాజ్ ఏఐజీ ఆర్ సమ్ పోస్ట్ లో ఉన్నట్టున్నారు ఇక్కడ డీజీపీ ఆఫీస్. గన్మెన్ అప్పుడు లేరా? గన్మెన్ ఉన్నారు అనుకుంటాను, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లేవు కానీ, బట్ హీ వాజ్ విత్ మినిమం సెక్యూరిటీ. కానీ అంతే, రాజధాని నగరంకి వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ దాకా, అక్కడ దాకా అంత డేర్ ఎట్లా చేయగలిగారు? జనరల్ గా ఇంటీరియర్ ప్లేస్ లో ఇటువంటి చోట ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లాగా చేస్తారు కదా, ఎట్లా పారిపోగలిగారు? అంటే ఏంటంటే వ్యాస్ గారిని ఎక్కడ చేశారు? స్టేడియం లో చేశారు. అది కూడా సెంటర్ ఆఫ్ ది సిటీ. అది 91, 92. ఉమేష్ గారిని ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ కార్నర్. అంటే ఈ విధంగా వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ ప్లానింగ్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంటే హౌ డీప్లీ దే ఆర్ పెనట్రేటెడ్ ఇన్ టు దిస్ థింగ్. తర్వాత అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఏ విధంగా ఇస్తున్నారు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అది కూడా మనం గమనించాలి. అర్బన్ నక్సల్ అనే కాన్సెప్ట్ అప్పటి నుంచే ఉంది. అంటే అర్బన్ సింపథైజర్స్ గానీ, ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ గానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. షెల్టర్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం షెల్టర్ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ కూడా అనేక సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి వస్తున్న విషయాలే ఇవన్నీ. ఓకే ఓకే, రైట్ అండి. ఐ కెన్ లీవ్. థ్యాంక్ యూ. వేణుగోపాల్ గారు, సో ఇప్పుడు చర్చలు అన్నవి సొల్యూషన్ కాదంటారు, అంతేనా? ఇంకా ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. సరెండర్ ఉంది నా. ఓకే, సరెండర్ ఆర్ ఎలిమినేట్, అంతే. ఎలిమినేట్ చేయడం మాత్రమే మార్గం. అండర్ గ్రౌండ్. ఓకే ఓకే, సరెండర్ అవుతారు, లేకపోతే పూర్తిగా వెళ్ళిపోతారు, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు. ఓకే, చాలా బ్రైట్ ఆఫీసర్ గా ఉండే కదా ఉమేష్ చంద్ర గారు. అంటే ఏమన్నా దీని గురించి, ఏమన్నా మావోయిస్ట్ ఉద్యమం గురించి మీతో ఏమన్నా పంచుకున్నారా? మాతో ఎప్పుడు మాట్లాడేవాడు కాదు, దీని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు హిడ్మా చనిపోయారు, ఇంకా ఒక 4-5 మాత్రమే అగ్రనేతలు మిగిలి ఉన్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏమో చెప్తుంది మార్చి 31 లోగా ఉండరు మావోయిస్టులు అనేది. ఇట్లా టార్గెట్ పెట్టుకొని చేయడం కరెక్టేనా? చేశారు కదండి, ఇప్పటిదాకా చేశారు కదా. ఈ సిచ్యువేషన్ కి వచ్చిందంటే వాళ్ళ యాక్షన్ వల్లే కదా ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ వచ్చింది. ఓకే ఓకే, అందువల్ల ఇంకా 2 months టైం ఉంది కదా, 3 months. ఓకే, they will certainly achieve that. ఓకే 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 ఓకే, I am hopeful of it. ఓకే, మీరు దాని మీద ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాలరావు గారు. సో సందీప్ రెడ్డి గారు, మార్చ్ 31 ప్రభుత్వాల పర్ఫార్మెన్స్
ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా టార్గెట్లు పెట్టుకునే పూర్తి చేయాలి సార్. టార్గెట్లు పెట్టుకోకుండా 50 ఏళ్ల నుంచి కంటిన్యూ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టినందుకే అది పెద్ద హింస చేస్తుంది, కుట్ర చేస్తున్నారు, చంపేస్తున్నాడు అనేటువంటి చిత్రీకరణ ఏదైతే ఉందో ఇది తప్పు. టార్గెట్ పెట్టుకునే నిజాయితీగా పనిచేస్తుంది. పోలీసు కూడా టార్గెట్ పెట్టుకున్నందుకే అందరినీ సరెండర్ చేయించుకుంటున్నారు ఎక్కువ మందిని. కనుక ఈ రోజు ఈ రక్తపాతం లేకుండా పోతే సంతోషించాలి, కానీ టార్గెట్ పెట్టుకున్నాడు, చంపేస్తున్నాడు, ఆయన ఒక పెద్ద విలన్ గా చిత్రీకరించడం ఎంత దుర్మార్గం అసలు. టార్గెట్ నే ఒక విలనిజం గా చిత్రీకరించేటువంటి నరేటివ్ నడుస్తా ఉంది దేశంలో. అమిత్ షా చేస్తున్నారు, తన డ్యూటీ తాను చేస్తున్నారు. అరే వాళ్ళు లక్ష్మీనారాయణ గారు ఎంత బాగా చెప్తున్నారు విషయము. డ్యూటీ చేయడం కూడా తప్ప, సల్యూట్ పెట్టించుకోవడమేనా ఆయన పని మరి? కనుక ఈ మినిస్టర్స్ అందరికి కూడా పర్ఫార్మెన్స్ రేట్ పెట్టాలి, వాళ్ళకు పర్ఫార్మ్ చేయకపోతే పక్కకి వెళ్ళిపోవాలి. టార్గెట్లు పెట్టాలి, అవును డేట్లు పెట్టాలి, పెట్టి ఆ లోపల ఈ పనులు ఎందుకు వరకు ఉన్నాయి? ఎందుకు 370 ఉంది ఈ దేశంలో ఇంతకాలం? ఎందుకు ఇంకా పిఓకే వాళ్ళ దగ్గర ఉంది? యుద్ధం చేస్తే అది తీసుకురాలేదని ఇప్పుడు అంటారు. మీరు ఇచ్చారు, వీడు తీసుకురావాలంట. 370 మీరు పెట్టారు, వీడు తీసుకురావాలంట. నక్సలైట్లు మీరు పోషించారు, ఈయన తీసేయాలంట. ఏంది అసలు? ఏం నడుస్తుంది? ఏం నరేటివ్ నడుస్తుంది? సార్ ఇక్కడ నారు పోసి నీళ్లు పోసినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అంతే కదా చేసింది, అంతే కదా. 50 ఏళ్ళు పెంచి పోషించి ఈ దేశంలో 50 ఏళ్ళు పెంచి పోషించారు కదా. ఒకటి ఏంటంటే వాళ్ళేమో డెమోక్రాట్స్, వాళ్ళేమో ప్రజాస్వామ్యవాదులు, వాళ్ళంతా కూడా. వీళ్ళేమో హింసను నమ్మిన వాళ్ళు. ఎక్కడ పరిధి దీనికి అంతే లేదు ఈ చర్చకు అసలు. శరత్ గారు, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్ అండి. ఇప్పుడు నక్సలైట్ అవుట్ఫిట్ ఈజ్ అ బ్యాండ్ అవుట్ఫిట్ లైక్ అదర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. ఇప్పుడు మనకు పార్లమెంట్ అటాక్ అయింది, ముంబై అటాక్ అయింది. కెన్ యూ ప్లీజ్ అడ్వైజ్ హౌ ద పోలీస్ షుడ్ గో వెన్ పార్లమెంట్ ఇస్ అటాక్డ్ ఆర్ ముంబై అటాక్ అయినప్పుడు పోలీస్ వాళ్ళు ఎలా ముందుకెళ్లాలని కాన్స్టిట్యూషన్ పరంగా యాజ్ ఎ లాయర్ కెన్ యూ ప్లీజ్ అడ్వైజ్? సార్ ఇప్పుడు ఎవరి అడ్వైజులు వింటున్నారని మనం అడ్వైజ్ ఇస్తే అక్కడ పెద్ద నడుస్తుంది సార్. మీరు ఇక్కడ అడ్వైజులు తీసుకునే స్టేజ్ ఉందా ఎవరికైనా? అయినా మోర్ ఓవర్ ఇప్పుడు ఫండమెంటలిస్ట్ లో రిలీజియస్ వాళ్ళని, తర్వాత ఒక ఐడియాలజీతోని స్టేట్ ని అపోజ్ చేస్తున్న వాళ్ళని కలిపి ఆడ్ మిక్సర్ చేసి చూడడమే రాంగ్. ఇప్పుడు వై డు యూ కంపేర్ జమ్మూ కాశ్మీర్ ఎక్స్ట్రీమిస్ట్ విత్ నక్సలైట్స్ అండి? They are also a band organization అండి, like other organizations. They are also band organization. They are also killing police. They are also killing public. They are killing. దేనికి ఎక్స్క్యూజ్ లేదు సార్. అన్ని తుపాకులు పోవాల్సిందే, ఒకే తుపాకి ఉండాలి, ఒకే రాజ్యాంగం ఉండాలి. మేము అంటున్నది అదొక్కటే. How are they different from other organizations? Can you please explain? DK అరుణ గారు వచ్చారు. ఈ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ లో మా బంధువులు కూడా చచ్చిపోయారు. ఒకసారి డీకే అరుణ గారు జాయిన్ అయ్యారు, నా క్లాస్మేట్ చంపినారు. శరత్ గారు ఒక్క నిమిషం, సారీ టు డిస్టర్బ్ యూ. చర్చలో ఉన్నారు, నమస్కారం, థ్యాంక్ యూ. మనతో పాటు వేణుగోపాల్ గారు జాయిన్ అవుతున్నారు. ఉమేష్ చంద్ర ఫాదర్ ఆయన. ఉమేష్ చంద్రన్ మనకు తెలుసు ఇక్కడ అత్యంత. ఉమేష్ చంద్ర గారు మీ బ్యాచ్ సార్? మీ బ్యాచ్ అందుకని నాకు గుర్తు. ఎస్ వేణుగోపాల్ గారు చెప్పండి సార్. ఏమనిపిస్తోంది సార్ ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం, ఇప్పుడు మీ దాంట్లో మావోయిస్ట్ ఉద్యమం అవసాన దశకు, చివరి దశకు చేరుకుంది. సో ఇప్పుడు మీ సన్ని ఇక్కడ దగ్గరలే, చాలా దగ్గర ఎస్ఆర్ నగర్ కూడల దగ్గరే కాల్చి చంపారు. నాకు గుర్తుంది, నా చిన్నప్పుడు కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు కదా ఉమేష్ చంద్ర గారు. ఆయన ట్రాన్స్ఫర్ అయితే పోలీసులు స్ట్రైక్ చేశారు. నాకు తెలిసి ఆయన కరీంనగర్ ఎస్పీగా బదిలీ చేస్తే పోలీసులు పెద్ద ఎత్తున, మా ఉమ్మడి జిల్లా ఎస్పీగా అయితే పోలీసులు స్ట్రైక్ చేసి జనాల్ని కనిపించినట్టు కొట్టారు. అంత డైనమిక్ ఆఫీసర్, పోలీసులు చాలా ఇష్టపడే ఆఫీసర్ ఉండే. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ దశకు వచ్చిన తర్వాత మీకు దీని సొల్యూషన్ ఏంటి? ఇట్ హస్ కమ్ టు రైట్ కన్క్లూజన్. ఎందుకంటే వైలెన్స్ తో వాళ్ళు ఏమీ రిఫార్మ్ చేయలేదు సొసైటీని. అందుగాక అదే కాకుండా వాళ్ళు సొసైటీకి దూరంగా ఉండి సొసైటీని బాగు చేయాలనేది కరెక్ట్ కాదు. అందువల్లే వాళ్ళు ఈ కంక్లూజన్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెరీ ఎఫెక్టివ్ యాక్షన్ తీసుకోవడం వల్ల
వాళ్ళకి నో అదర్ వే దాన్ టు విత్డ్రా దేర్ యాక్టివిటీస్. ఎప్పటికైనా వాళ్ళు ఈ విధంగా రియలైజ్ అవుతే చాలా సంతోషమైన విషయం. ఓకే ఓకే. సో రియలైజ్ అంటే వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది చర్చలు జరపాలంటారు. చర్చలు జరపాలా వద్దా? చర్చలు జరిపేది ఏమన్నా, వాడు ఇదివరకు ఎన్నోసార్లు చర్చలు జరిగినాయి. అందువల్ల చర్చలకి ఏమీ లేదు, వాళ్ళు వచ్చి సరెండర్ కావటమే దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ నౌ. ఓకే ఓకే ఓకే. సో ఉమేష్ చంద్ర గారిని అప్పుడు ఎందుకు టార్గెట్ చేశారనుకుంటున్నారు? రీజన్ అంటే నక్సల్ ఫండ్ మీద చాలా వర్క్ చేశారు కదా, కరీంనగర్ లో చేశారు, వరంగల్ లో చేశారు. అందువల్ల వాళ్ళు వాళ్ళ యాక్టివిటీకి అబ్స్ట్రక్షన్ అయ్యి వస్తున్నారని వాళ్ళు చేశారు. ఓకే ఓకే. జేడి లక్ష్మణ్ గారు మీరు చెప్తారా ఎందుకు ఉమేష్ చంద్ర గారిని అప్పుడు? యాక్చువల్లీ అది ట్రాఫిక్, అంత ట్రాఫిక్ లో ఎస్ఆర్ నగర్ కూడాలంటే ఎట్లా సాధ్యమైంది అది? యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ జరగక ముందు 10 రోజుల ముందు మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కలిసాం, నేను ఉమేష్. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, జేడి లక్ష్మణ గారు మాట్లాడుతున్నారు. 10 రోజుల ముందు మేము కలిసాం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో. ఆ తర్వాత అక్కడ కలిసి యాక్చువల్ గా ఉమేష్ 90 బ్యాచ్ కానీ 91 లో జాయిన్ అయ్యారు. ఓకే. సో మాతో పాటు ట్రైనింగ్ లో లేరు, నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. కానీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మేమిద్దరం తర్వాత కలిసాం. కలిసిన తర్వాత మాట్లాడుకున్నాం. బట్ వెరీ అన్ఫార్చునేట్, అంటే ఎంత ప్లాన్డ్ గా జరిగిందో ఈ ఇన్సిడెంట్ అన్నది మనం, అంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏ విధంగా చేయాలి అన్నది, ఇంక్లూడింగ్ వ్యాస్ గారు కూడా మన లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ స్టేడియం లో ఆయన ఈ విధంగా, తర్వాత పరదేశి నాయుడు గారు ఆయన యాక్చువల్ గా ఆర్టీసీ బస్సులో వెళుతున్నప్పుడు ఆ ఆర్టీసీ బస్సునే బ్లాస్ట్ చేసేసిన సంఘటన అవన్నీ కూడా మనం చూసాం చాలా మంది. వీరంతా కూడా ప్రామినెంట్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాబట్టి ఇంత ప్లానింగ్ తో చేస్తూ ఉండడం అన్నది వీళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గానీ వీళ్ళ మోటివ్స్ గానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి అల్టిమేట్ గా వారు అన్నట్టు, ఉమేష్ చంద్ర గారి ఫాదర్ వేణుగోపాల్ గారు అన్నట్టు, బేసిక్ గా ఈ సరెండర్ అన్నది ముఖ్య విషయం. వారు దీని ద్వారా సాధించేది ఏం లేదు. కాబట్టి జనజీవన స్రవంతిలో జాయిన్ అవ్వండి. ఉమేష్ చంద్ర గారికి అప్పుడు చాలా పెద్ద కవర్ సెక్యూరిటీ కూడా ఉంది కదా ఆయన? ఐ థింక్ సెక్యూరిటీ తక్కువగానే ఉంది ఆయన. ఐ థింక్ హీ వాజ్ ఏఐజీ ఆర్ సమ్ పోస్ట్ లో ఉన్నట్టున్నారు ఇక్కడ డీజీపీ ఆఫీస్ లో. గన్మెన్ అప్పుడు లేరా? గన్మెన్ ఉన్నారు అనుకుంటాను, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లేవు కానీ, బట్ హీ వాజ్ విత్ మినిమం సెక్యూరిటీ. కానీ అంతే రాజధాని నగరంకి వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ దాకా అక్కడ దాకా అంత డేర్ ఎట్లా చేయగలిగారు? జనరల్ గా ఇంటీరియర్ ప్లేస్ లో ఇటువంటి చోట ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లాగా చేస్తారు కదా, ఎట్లా పారిపోగలిగారు? అంటే ఏంటంటే వ్యాస్ గారిని ఎక్కడ చేశారు? స్టేడియం లో చేశారు, అది కూడా సెంటర్ ఆఫ్ ది సిటీ. అది 91, 92 కదా. 92. ఉమేష్ గారిని ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ కార్నర్. అంటే ఈ విధంగా వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ ప్లానింగ్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంటే హౌ డీప్లీ దే ఆర్ పెనట్రేటెడ్ ఇన్ టు దిస్ థింగ్. తర్వాత అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఏ విధంగా ఇస్తున్నారు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అది కూడా మనం గమనించాలి. అర్బన్ నక్సల్ అనే కాన్సెప్ట్ అప్పటి నుంచే ఉంది. అంటే అర్బన్ సింపథైజర్స్ గానీ, ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ గానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. షెల్టర్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం షెల్టర్ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ కూడా అనేక సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి వస్తున్న విషయాలే ఇవన్నీ. ఓకే ఓకే, రైట్ అండి. ఐ కెన్ లీవ్. థ్యాంక్ యూ. వేణుగోపాల్ గారు, సో ఇప్పుడు చర్చలు అన్నవి సొల్యూషన్ కాదంటారు అంతేనా? ఇంకా ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. వాళ్ళు దే హావ్ టు సరెండర్ ఓన్లీ నౌ. ఓకే, సరెండర్ ఆర్ ఎలిమినేట్, అంతే. ఎలిమినేట్ చేయడం మాత్రమే మార్గం. అండర్ గ్రౌండ్. ఓకే ఓకే, సరెండర్ అవుతారు, లేకపోతే పూర్తిగా వెళ్ళిపోతారు, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు. ఓకే, చాలా బ్రైట్ ఆఫీసర్ గా ఉండే కదా ఉమేష్ చంద్ర గారు. అంటే ఏమన్నా దీని గురించి, ఏమన్నా మావోయిస్ట్ ఉద్యమం గురించి మీతో ఏమన్నా పంచుకున్నారా? మాతో ఎప్పుడు మాట్లాడేవాడు కాదు, దీని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు హిడ్మా చనిపోయారు, ఇంకా ఒక 4-5 మాత్రమే అగ్రనేతలు మిగిలి ఉన్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏమో చెప్తుంది మార్చి 31 లోగా ఉండరు మావోయిస్టులు అనేది. ఇట్లా టార్గెట్ పెట్టుకొని చేయడం కరెక్టేనా? చేశారు కదండి, ఇప్పటిదాకా చేశారు కదా. ఈ
సిచ్యువేషన్ కి వచ్చిందంటే యా వాళ్ళ యాక్షన్ వల్లే కదా ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ వచ్చింది. ఓకే ఓకే అందువల్ల ఇంకా 2 months టైం ఉంది కదా, 3 months. ఓకే They will certainly achieve that. ఓకే ఓకే Uh-huh. ఓకే 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 Uh-huh. ఐఎమ్ హోప్ఫుల్ ఆఫ్ ఇట్. ఓకే మీరు దాని మీద ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే Uh-huh. థ్యాంక్ యూ వేణుగోపాలరావు గారు. సో సందీప్ రెడ్డి గారు, March 31st